ఆంక్షలు. సో హౌ మెనీ పీపుల్ ఉన్నారండి జగదీష్ గారు? అరౌండ్ 60 మెంబర్స్ ఉన్నారు. ఓకే ఓకే, అయితే మనం యూట్యూబ్ ఏమి ఓపెన్ చేయను. వద్దులేండి మేడం, ఒకవేళ 100 క్రాస్ అయితే నేను చెప్తాను. ఓకే ఓకే సుశాంత్, అయితే ఓకే 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 నీకు అవసరం అయితే నీకు మెసేజ్ మెసేజ్ ఎక్కడి నుంచి? ఇందులో నుంచి పెట్టాలి, ఇందులో నుంచి మరి చూడు. ఓకే, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తారు ఇవాళంతా? అంతా బిజీయా? పండగ హడావుడా అందరికి? సో ఇవాళ మనము శివరాత్రి సందర్భంగా మనం ఒక మెడిటేషన్స్ అనేది, సిద్ధ మెడిటేషన్స్ అనేవి చేయాలనుకుంటూ ఉన్నాను. సో అందరూ కూడాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో, అసలు సిద్ధ గురించి కానీ మా ప్రోగ్రామ్స్ కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళిద్దరు మాట్లాడండి. మేడం చెప్పండి. నా పేరు పద్మావతి మేడం. నేను ఫస్ట్ టైం మీ క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. ఓకే, యూట్యూబ్ లో చూస్తున్నాను, వీడియోస్ చూసాను, కానీ ఎప్పుడు ఇలా నాకు అవకాశం రాలేదు. ఫస్ట్ టైం గాడ్ ఇచ్చాడు నాకు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ కి థ్యాంక్ యూ, గాడ్ కి థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం నమస్తే. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు శారద అండి. నేను విశాఖపట్నం నుంచి. ఓకే, నేను కూడా ఇప్పుడు కొత్త జాయిన్ అయ్యాను దాంట్లో క్లాస్. ఓకే, మీరు అందరూ ఎలా యూట్యూబ్ లో చూసారా ఈ ప్రోగ్రామ్ ఉందని? ఎక్కడ మీకు ఐడియా? యూట్యూబ్ పోస్టర్ చూసారా? యూట్యూబ్ లో పోస్టర్ చూసి వచ్చారా? లేదు, ఇంతకు ముందు ఒకసారి చూసాను మేడం. నేను మీ గురించి మాట్లాడాను, తర్వాత ఇది మీరు లింక్ పెట్టారు, నాకు పంపించారు, అందుకని దీనిలో జాయిన్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. ఈ రోజేనండి క్లాస్ వినడం ఇది. అది గ్రూప్ మెడిటేషన్ అండి. సునీత మాస్టర్ ఇచ్చారండి మాకు ఈ లింక్. ఆవిడ ద్వారా అటెండ్ అవుతున్నాం అండి మేము. ఓకే ఓకే, సునీత గారు అంటే వారు పిరమిడ్ చేస్తారా ఏమన్నా? అవునండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మ్యామ్ నేను సునీత సిద్ధ చెప్పండి. సిద్ధ శక్తిపాత్ చేశాను కదా మ్యామ్, రేకి కూడా సునీత మ్యామ్. సునీత గారా, బాగున్నారా? చాలా కాలం అయింది మ్యామ్, వాళ్ళందరికీ నేను షేర్ చేశాను. ఓకే 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 ఓకే, నేను అదే అంటే విశాఖపట్నం అంటున్నారు మీరు. విశాఖపట్నం కాదు, మీరు ఇక్కడ కదా? నేను ఇక్కడే అండి. అదే అదే, వాళ్ళు విశాఖపట్నం అంటే అక్కడ అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. సో మనం ఇవాళ ఏంటంటే, లెట్ us మెయిన్లీ ఫోకస్ ఆన్ ది, మనం హౌ టు మెడిటేట్ ఆన్ శివ, లార్డ్ శివ మీద మనం మెడిటేషన్. ముఖ్యంగా ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వామి హరదాస్ లైఫ్ సిస్టంలో సిద్ధ శక్తిపాత యోగా అనేది మేము చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 2000 నుంచి చేస్తూ ఉన్నాను. అయితే అందులో ఏంటంటే, శక్తిపాతము అంటే ఆ డివైన్ ఎనర్జీని మనం తీసుకుని, అంటే మనం ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని తీసుకుని ఆ శక్తితోటి మనల్ని మనం సెల్ఫ్ రిలయంట్గా చేసుకోవడం. ఇట్ కెన్ బి మన లైఫ్లో సిచ్యుయేషన్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రగతి కావచ్చు, ఏదైనా సరే. అయితే సిద్ధ శక్తిపాత యోగా గురించి ఎందుకు మాట్లాడుతానంటే, డైరెక్ట్గా సిద్ధ శక్తిపాత యోగాలో సిద్ధశక్తి, ఈ సిద్ధశక్తి అంటే ఏంటంటే డైరెక్ట్గా ఈశ్వర శక్తిని మనం తీసుకుంటాము. ఇప్పుడు మనము గుడికి వెళ్తాము, శివాలయానికి వెళ్తాము, దేవుడికి నమస్కారం చేస్తాము, అభిషేకం చేస్తాము, వస్తాము. కానీ మనము అక్కడ ఉన్న ఎనర్జీని కరెక్ట్గా ట్యాప్ చేసుకునే శక్తి మనకు ఉందా లేదా, ఆ ప్లేన్లో మనం ఉన్నామా లేదా అనేది మనకు తెలియదు. అందరు కూడా మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టేసేయండి అందరూ.
మనము ఇందులో ఏంటంటే శక్తిపాత యోగంలో శివశక్తిని డైరెక్ట్గా తీసుకుని అది మన యొక్క శరీరంలోకి, మన యొక్క చక్రాస్లోకి, మన యొక్క భ్రూమధ్యంలోకి, చేతుల్లోకి తీసుకుని మనం హీలింగ్ చేసుకుంటాము ఈ శక్తిపాత యోగంలో. సిద్ధ సైన్స్ అనేది ఇక్కడ షాబాద్ అని ఈ హైదరాబాద్ దగ్గర ఉంది. ఇక్కడ సిద్ధ స్తూపం కూడా మేము నెలకొల్పాము స్వామీజీతోటి. అక్కడ వచ్చి మనం ఏదైనా విష్ చెప్పుకుని తొందరగా తిరిగినా 9 times మనకు తొందరగా అవుతుంది. అయితే ఈ ఈ ఎనర్జీని డైరెక్ట్గా మనము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము, పూజ చేస్తున్నాము, వస్తున్నాము, ఎంత తీసుకోగలుగుతున్నాము లేదో మనకు తెలియదు. ఇందులో ఏంటి, డైరెక్ట్గా ఎనర్జీ మనకు వచ్చే పద్ధతిలో తీసుకుని డైరెక్ట్గా ఎనర్జీ మన లోపలికి వస్తుంది. మన లోపలికి వచ్చి మనకు ఏదైతే మన జీవితంలో సమస్య ఉంటే సమస్య, లేకపోయినా కూడా మన యొక్క ఉన్నతి కోసము, మనిషి యొక్క ఉన్నతి కోసము, మన యొక్క ప్యూరిఫికేషన్ కోసము ఈ ఎనర్జీని మనం వాడుకోవచ్చు. ఇది లైఫ్ సిస్టమ్ అని ఎందుకు అన్నామంటే లైఫ్లో ఏ సమస్య అయినా మనం ఇందులో సాల్వ్ చేసుకుంటాము. ఆ డివైన్ ఎనర్జీని తీసుకుని దాంతో సాల్వ్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను 2 రకాల మెడిటేషన్స్ మీకు చేయిస్తాను ఇవాళ. మొదటిగా ఏంటంటే సిద్ధ స్తూపం అని ఉంటుంది పూణేలో. ఆ శీష్ అంటారు దాన్ని. ఆ శీష్ అది ఒక ఆటమిక్ రియాక్టర్ లాగా పెద్ద శివలింగం టైప్లో ఉంటుంది. అక్కడి నుంచి మనకు డివైన్ ఎనర్జీ అనేది, సిద్ధ ఎనర్జీ అనేది యూనివర్స్ అంతా వెళ్ళేలాగా నెలకొల్పారు. సో మనం ఎక్కడ ఉన్నా కూడా మనం కూర్చుని ఆ శక్తి కావాలి అని తీసుకోగానే, అంటే ఇట్స్ లైక్ ఏ స్విచ్ అనమాట. మనం స్విచ్ వేస్తే ఎలా లైట్ వెలుగుతుందో, మన యొక్క ఇంటెన్షన్లో ఆ శక్తిని మనం అడగగానే మన లోపలికి ఆ శక్తి రావడం మొదలు పెడుతుంది. మీకు తెలుస్తుంది చాలా సటిల్గా ఒక సూక్ష్మమైన, సున్నితమైన, ఆహ్లాదకరమైన శక్తి మన లోపలికి వచ్చినట్టుగా ఉంటుంది. అయితే నేను ఫస్ట్ అందులో ఏంటంటే విశ్వ కళ్యాణ సాధన అని ఫస్ట్ అది చేయిస్తాను. అది చేసినప్పుడు ఏంటంటే విశ్వం కోసం ముందు చేస్తాం, అందరి కోసము, యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు కోసము మనం చేస్తాము. అవన్నీ చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక సమస్య కానీ, మనకి ఏదైనా ఒక కోరిక ఉన్నా కానీ దాని గురించి కూడా అందులో శక్తి తీసుకుని అది చివరిగా మనలో తిప్పుకుంటాం. 3 నిమిషాలు తిప్పుకుంటాం. ఇదంతా కూడా కొంత సమయమే తీసుకుంటుంది, ఒక 10 minutes అలా తీసుకుంటుంది. అది మీరు నేర్చుకోవడం ద్వారా ఏంటంటే ఇక ముందు కూడా మీరు విశ్వ కళ్యాణ సాధన అని 2 యూట్యూబ్లో మా వీడియోస్ ఉన్నాయి. మీకు వీలైతే డాక్టర్ ఎన్ శైలజ ధ్యానహిత ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు రెగ్యులర్గా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అన్నీ కూడా చాలా హైలీ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో ఉండే టెక్నిక్స్ మీకు నేర్పిస్తే మీకు అది చక్కగా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది మీకు. ఎందుకంటే మనం చాలా నేర్చుకుంటూ ఉంటాము, అన్నిట్లోనూ అంత తగినంత శక్తిని ఆ పద్ధతిలో మనకు ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఇందులో ఏంటంటే డెఫినెట్గా ఉంది, ఆ ఎనర్జీ ఉంటుంది, మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే సిద్ధ శక్తిపాత యోగంలో ఉండే మనకు విశ్వ కళ్యాణ సాధన ద్వారా మనము ఆ ఈశ్వరీయ శక్తిని మన లోపలికి తీసుకుని మొత్తము మన బాడీ అంతా కూడా మనం తిప్పుకుంటాం అన్నమాట విత్ ద మైండ్. అంటే మెడిటేషన్ అంటే మనం ఓన్లీ కళ్ళు మూసుకుని మనం ఏ భ్రూమధ్యం మీదనో మన ధ్యాస పెట్టి అలా టైంని మనం శ్వాస మీద ధ్యాస ఏదో అలా పెట్టి ఉండడం కాకుండా ఇట్స్ ఏ డైనమిక్ మెడిటేషన్లా ఉంటుంది. ఆ మెడిటేషన్లో ఏంటంటే మన మైండ్ తోటి మన బాడీలో తిప్పుతూ వెళ్తాం అనమాట. సో బై డూయింగ్ దాట్ ఏమవుతుందంటే యూఆర్ ఎంబాడీయింగ్ ది శివ. ఆ శివ ఆ శక్తిని అహం బ్రహ్మస్మి అంటాం. అంటే ఐఎమ్ ది గాడ్, నేనే, ఐఎమ్ దట్ ఐఎమ్ ది ఏది ఎవరు ఏదన్నా సరే ఆ యూనివర్సల్ ఆ దివ్యమైన శక్తి ఏదైతే ఉందో అది శివశక్తి. ఏ శక్తి అని మన పేరు ఏది పెట్టుకుంటాం, ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనము ఏకముగా అయ్యి ఒక ఫ్లో, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఫ్లో ఇన్ టు యువర్ బీయింగ్. అప్పుడేమవుతుంది, మీరు ఆ యూనివర్స్కి, ఆకాశానికి భూమికి మధ్య ఒక
ఒక ఒక కలిపే సరళ రేఖలాగా మీరు తయారవుతారు. యూఆర్ అలవింగ్ దట్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్, మీ లోపలికి వస్తుంది, మీ లోపల నుంచి భూమి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే మీ లోపల ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ సెట్ అయిందో లైఫ్లో ప్రతి విషయం కూడా సెట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంబ్యాలెన్స్ కానీ, ఏదన్నా అటు ఇటు వంకర పోవడం కానీ ఏదన్నా ఉన్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు మనం ఇలా అందరం నించున్నాము, భూమి ఆకర్షణ శక్తి ఉంది, ఆ బ్యాలెన్స్ ఉన్నంత వరకు మనము ఉంటాము. ఆ బ్యాలెన్స్ తప్పినంత మనం వెళ్తే పడతాము. అలాగే ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు కూడా ఏంటి, ఆ బ్యాలెన్స్, ఆ ఆకర్షణ శక్తికి ఆ నిలవగలిగిన ఆ శక్తి ఉన్నంత వరకు ఉంటుంది. కొంచెం ఆ బ్యాలెన్స్ని ఎప్పుడైతే దీని యొక్క ఇది తగ్గిందో అప్పుడు అది కింద పడిపోతుంది అన్నమాట. మన జీవితాన్ని సరైన మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నతికి, అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్గా మనము సరైన పద్ధతిలో సమస్థితిలో ఉండాలి అనుకుంటే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఫ్రమ్ యాజ్ అబోవ్ యాజ్ బిలో అన్నట్టుగా పైనుంచి కిందకు ఒకే సరళ రేఖలో మనం కింద వరకు ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉండడం అనేది ముఖ్యం. మనం ఇంబ్యాలెన్స్ అవుతూనే ఉంటాం, అంటే జీవితంలో ఉండే పరిస్థితుల వల్ల కానీ, సిచ్యుయేషన్ దేని వల్ల అయినా అవుతూ ఉంటాము. కానీ మళ్ళీ 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 మనం గుర్తు తెచ్చుకుని ఆ బ్యాలెన్స్ని మనం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు లైఫ్లో ఆ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు నీ యొక్క ఆరా, నీ యొక్క ఎనర్జీ ఫీల్డ్, చక్రాస్ అన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. అండ్ చాలా ఆ దివ్యమైన శక్తితో నిండినప్పుడు, ఇప్పుడు మనం మామూలుగా గాలి పీల్చుకున్నప్పుడు వచ్చే శక్తి కానీ, మనం మామూలుగా ధ్యానంలో ఉండేటప్పుడు వచ్చే శక్తి కానీ, అది మనశ్శక్తి ఎంతవరకు ఉందో అంత మాత్రమే తీసుకుంటాం. అంటే ఒకలాగా ఆలోచిద్దాం. ఒక ట్యూబ్లో మిల్క్ ఉంది, ఒక సీసాలో మిల్క్ ఉంది, ఆ సీసాకి ఒక ట్యాప్ కూడా ఉంది అనుకోండి. మనం అందులో నీళ్లు పోస్తూ ఉంటే అది వెళ్ళి ఆ పాలల్లో కలిసి ఆ రెండు కలిసి బయటకు వెళ్తున్నాయి. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆల్సో మిక్సెస్ విత్ దట్ ప్యూర్ వాటర్. ఇప్పుడు అందులోనే ఒక చెత్తో మురికి నీళ్ళు ఉన్నాయి ఆ పాల బదులు. ఆ మంచి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు వచ్చి మళ్ళీ అందులోకి వచ్చి ఈ మురికి నీళ్ళతో కలిసి బయటకు వెళ్తుంటాయి. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ విల్ ఆల్సో మిక్స్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్. సో జనరల్ మెడిటేషన్లో మీకు ఏమవుతుంది, మీరు కోపంతోటో, బాధతోటో, నెగిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మీరు మెడిటేషన్ చేస్తే నాకు ప్రశాంతత వస్తుందని మీరు చేశారంటే, హై వచ్చిన ఎనర్జీ కాస్త ఈ నెగిటివ్ ఎనర్జీతో కలిసి మీలో కొంచెం ఇబ్బంది కూడా కలగజేస్తుంది. కానీ దివ్య శక్తిపాత యోగంలో వచ్చే దివ్యమైన శక్తి ఏం చేస్తుంది, మిమ్మల్ని ప్యూరిఫై చేసేస్తుంది. మీ లోపల ఏది ఉన్నా దీన్ని ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళి మిమ్మల్ని హీల్ చేస్తుంది. హీల్ ఇన్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ లెవెల్లో హీల్ చేస్తుంది. అది మనకు జరగబోయేది. అందువలన ఇవాళ మనం చేసేది ఏంటంటే అన్ని శక్తిపాత యోగంలో వచ్చే ఆ మెడిటేషన్స్ మనం చేసుకుని దాని ద్వారా మనము, బికాజ్ ఇట్స్ ఏ శివరాత్రి రోజు చాలా యూనివర్సల్గా కూడా మనకు ఆ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ శివాస్ ఎనర్జీ ఈజ్ ఎర్త్ బౌండ్, అంటే భూమికి దగ్గరగా మనము తీసుకోవడానికి వీలుగా అంతగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం చేయడం ద్వారా మనము ఎక్కువ యాక్సెస్ చేసుకుంటాం. అలాగే మనకు కుంభమేళా కూడా ఇవాళ చివరి రోజు అనుకుంటాను. లెట్ us ఆల్సో ట్రై టు టేక్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ కుంభమేళా కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ నేను మర్చిపోయినా గుర్తు చేయండి నాకు. ఈ 2 మెడిటేషన్స్ తర్వాత అది కూడా చేయిస్తాను నేను. సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ టుడే. సో ఇప్పుడు ఏంటంటే మనము దీని మీద ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 క్వశ్చన్స్ అడగండి. ఆర్ మీకు ఇంకేదన్నా నేర్చుకోవాలన్నా, ఐ వాంట్ టు నో అబౌట్ అనేది ఏదన్నా ఉంటే 1 or 2 కెన్ టాక్. అందరూ మ్యూట్లో పెట్టేసేయండి అందరూ. ఓకే, హలో, చెప్పండి. నమస్తే మేడం. నేను రాజశేఖర్ అని విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, ఇప్పుడు ఈ దివ్యశక్తిని నేర్పుతున్నారు కదా మేడం, ఇది ఎనర్జీ మనకు వస్తున్నట్టు ఎలా తెలుస్తుంది మేడం? అది ఇప్పుడు గాలి వీస్తోంది బయట, గాలి మీకు తగిలితే ఎవరన్నా చెప్పాలా, మీకు తెలుస్తుందా గాలి తగిలి? తెలుస్తుంది మేడం. అలాగే
ఈ ఎనర్జీ అనేది గాలి కన్నా సూక్ష్మమైనది. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఓకే. ఎనర్జీ హీలింగ్ అంటే ఏదో మాయలు, మంత్రాలు, ఇంకేదో మిరకిల్స్ అలా అస్సలు ఏం ఆలోచించకండి. ఎనర్జీ ఈజ్ దేర్. మీ అందరిలోనూ ఉంది, మీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది, యూనివర్స్ అంతా ఉంది. అయితే ఏ ఫ్రీక్వెన్సీలో ఎంతలో మనం తీసుకోగలుగుతున్నాము అనేది మాత్రమే ఇక్కడ విషయం. ఇప్పుడు గాలి, ఇప్పుడు బాగా మీరు మురికి పట్టిపోయి బురద పట్టిపోయి ఉన్నారనుకోండి, చల్లటి గాలి తగిలినా మీకు అంత తెలియదు కదా. అవును మేడం. అదే మీరు చాలా ఫ్రెష్ గా ఉంటారు, స్నానం చేసి కూర్చోగానే కొంచెం గాలి తగిలిన అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది, అవునా? అంటే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ కంటామినేట్ అయి ఉంటే మనకు తక్కువ తెలుస్తుంది, కానీ అది వస్తుంది. గాలి వస్తుంది వెళ్తుంది, దాన్ని నువ్వు తెలుసుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది అంతే. కాబట్టి నాకు రాలేదు, నా ఇంకో పక్కన వాళ్ళకి ఎవరికో అయిందనేది ఫస్ట్ అన్ని పక్కన పెట్టేసాయండి. ఫస్ట్ ఇది దివ్యశక్తిపాత యోగా ఎనర్జీ. ఒక మనం ఎక్కడికో వెళ్తాము, ఆ ఇంట్లోకి వెళ్ళి లైట్ వేస్తే, స్విచ్ వేస్తే లైట్ వెలిగిందా లేదా? వెలిగింది. మనం వేసినా వెలిగింది, ఆ ఇంటి ఓనర్ వేసినా వెలిగింది, అంతే. సపోజ్ మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు, లైట్ వెలగలేదా అని అనుకోవచ్చు, కానీ వెలిగింది. అలాగే ఈ ఎనర్జీ అనేది వస్తుంది, మనల్ని ప్యూరిఫై చేస్తుంది. ఫస్ట్ అది అర్థం చేసుకుంటే, మనం అబ్జర్వ్ ఎంత చేస్తూ ఉంటే ఎనర్జీ ఫాలోస్ థాట్, ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. మన యొక్క ఆలోచన మన బాడీ మీద ఎప్పుడు ఉండదు, మన మీద మనకు ఎప్పుడు ఉండదు, మనం ఎప్పుడు బయటే ఉంటది. అదేంటి, ఇదేంటి, ఆ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఏంటి, వాడేంటి, వీడేంటి, ఆ పాలిటిక్స్ ఏంటి, ఇంతే కదా మనం. ఆ పని ఏదో కావాలి, ఈ పని ఏదో అవ్వలేదు, నాకే ఎందుకు అవ్వలేదు, పక్కనోడికి ఎందుకు అయ్యింది, ఇలాగా ఆల్వేస్ అవర్ మైండ్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ. మనం ఎప్పుడు కళ్ళు మూసుకుని మన కాలి బటన్ వేలు గురించి ఎప్పుడన్నా ఆలోచించమ్మా? లేదు. అసలు ఆ హార్ట్ కొట్టుకోపోతే మనం ఉండమని తెలుసు. ఎప్పుడన్నా ఒక్కసారి ఆ లోపల చూసి, హార్ట్ బాబు ఏం చేస్తున్నావు, నువ్వు ఇంత కొట్టుకుంటున్నావు, ఇంత చేస్తున్నావు, బాగున్నావా లేదా అని ఎప్పుడన్నా అడిగామా? లేదు మేడం. అంటే చూడండి, అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఇప్పుడు మన అమ్మ నాన్నల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎవరి కోసం ఇస్తాడు. అలాగే గాడ్ కూడా అంతే, ఎవరి కోసం ఆయన ఇచ్చాడు కదా, ఆయనదే బాధ్యత. సో హియర్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంబాడీయింగ్ ద ఎనర్జీ ఇంటూ యూ. నీ లోపలికి నువ్వు చూసుకుని ఆ ఎనర్జీ నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన వెళ్ళిందో, ఎనర్జీ ఫాలోస్ థాట్లో శక్తి కూడా వెళ్తుంది. సో యూ విల్ బి మోర్ హ్యాపీ, మోర్ హెల్దీ, ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఇవన్నీ ఏంటి, మనకు ధ్యానంలోనూ మెడిటేషన్లోనూ వీటిలో ఇవన్నీ జరుగుతాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్న కొలది మన జీవితంలో మనకు అది ఒక ఆధ్యాత్మిక ఉన్నతి వైపు మనల్ని తీసుకువెళ్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మీరు ఏదో నాగసాధువులాగా అయిపోతారని కాదు. యూ విల్ బి మోర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ యువర్ ఓన్ వర్క్, మోర్ పొటెన్షియల్ పెర్ఫార్మర్ ఇన్ యువర్ జాబ్. నీ యొక్క ఉద్యోగాన్ని నువ్వు అద్భుతంగా చేయగలుగుతావు, నీ యొక్క రిలేషన్స్లో బాగుంటావు, నీ ఫైనాన్సెస్లో బాగుంటావు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా బాగుంటావు. అంతకన్నా మనిషికి ఏం కావాలి? ఇవన్నీ మనం ఏదో వస్తుందని కోల్పోతూ ఉన్నాం, బికాజ్ మనం ఎనర్జీని లూజ్ అవుతూ ఉన్నాం. ఇందులో ఏంటి, ఎనర్జీని మనం గెయిన్ చేసుకుని వీఆర్ మేకింగ్ అవర్ బాడీ అండ్ ఆరా స్ట్రాంగ్ అన్నమాట. ఈ ఎనర్జీ అనేది మీరు అందరూ ఫీల్ అవుతారు, అది కూడా చూపిస్తాను నేను. అంటే గంటలు దాటిపోతుంది క్లాస్, ఇవన్నీ పెడితే క్లాస్ విత్ మెడిటేషన్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఈ ఎనర్జీ అనేది ఈ గాలి కన్నా సూక్ష్మమైనది, అయానిక్ స్టేట్ కాబట్టి యూ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. అందరూ కూడా ఒకసారి చేతుల్ని ఇలా రబ్ చేసుకోండి, ఆల్ ద పీపుల్ బాగా రబ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ హాట్. అండ్ ప్రెస్ దెమ్, సెంటర్లో ప్రెస్ చేయండి. దెర్ ఆర్ చక్రాస్ ఉంటాయి ఇక్కడ, ఎనర్జీ సెంటర్స్ అంటారు వాటిని. చేసి ఇప్పుడు చేతుల్ని మీరు కొంచెం ఇలా దగ్గరగా పెట్టుకోండి.
చక్కగా గాలి లోపలికి అబ్డామిన్ వరకు పీల్చుకోండి. నెమ్మదిగా గాలి వదలండి. ఈ చేతులు ఇలా పెట్టి ఈ చేతుల మధ్య మీకు ఏమనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి. ఎనర్జీ తెలుస్తుంది మేడం. ఎనర్జీ అంటే ఏంటి? ఏంట భావన ఏంటి? అంటే చేతులు ఒక ఏమి మ్యాగ్నెట్ లాగా బరువుగా ఒక అనిపిస్తుంది. మ్యాగ్నెట్ లా లాగుతుంది మేడం హ్యాండ్స్. దగ్గరికి చేతులు వస్తున్నాయి, లాగుతున్నట్టు, బరువుగా వస్తున్నాయి మేడం. బరువుగా ఉన్నట్టు, కొంత వైబ్రేషన్స్ కొంతమందికి వస్తాయి, కొన్ని గుచ్చుకున్నట్టు ఉంటాయి, రకరకాలైన ఫీలింగ్ మనకు వస్తుంది. సంథింగ్ ఈజ్ దేర్, ఒక హెవీగా ఉంటుంది. అలా మనం కాసేపు అంటే ఈ చేతులు దగ్గరికి వెళ్ళవు, అంటే ఈ బాల్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ తయారయ్యి ఈ చేతుల మధ్య ఎనర్జీ తయారవుతుంది అనమాట. సో అందరికీ అర్థమవుతుంది కదమ్మా. ఆ ఎనర్జీ అనేది మన శరీరం లోపల బయట కూడా ఉంటుంది. అంటే మన శరీరము దానికి కనెక్టెడ్గా కాంప్లిమెంటరీగా ఎనర్జీ బాడీ ఉంటుంది. ఈ ఎనర్జీ బాడీ ఎంత ప్యూరిఫైడ్గా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. ఈ ఎనర్జీ బాడీలో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, నెగిటివ్ ఇది ఉన్నా, ఎనర్జీస్ ఎక్కువైనా తక్కువైనా, చెడు శక్తి ఆ ఏరియాలో మనకు ఏదో ఒక ఫిజికల్ ఎలిమెంట్ కానీ, ఎమోషనల్గా కానీ, పర్సనాలిటీలో తేడాలు కానీ ఉంటాయి. కాబట్టి ఈ చక్రాస్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, చక్ర హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం క్లాసు చెప్పాము, మళ్ళీ చేయొచ్చు. అలాగే ఎమోషనల్ హీలింగ్ కూడా రేపటి నుంచి క్లాస్ ఉంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్, మనలో ఉన్న ఏమైనా ఎమోషనల్ బ్లాక్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. 2-3 టెక్నిక్స్లో మీరు మొత్తం ఎక్కడ నెగిటివ్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని క్లియర్ చేసేసుకుంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న ఇష్యూని కూడా మనం లోపల నుంచి తీసి మంచి శక్తిని మనం తీసుకుని జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కావాల్సిన శక్తి మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎనర్జీ గురించి తెలిసింది కదా. ఇలాంటి దిస్ ఈజ్ ఓన్లీ నార్మల్ ఎనర్జీ. ఏది మన గాలిలో ఉండే ఎనర్జీ. తర్వాత భూమి నుంచి ఆకర్షణ శక్తి ఉంది కదా, భూమికి శక్తి ఉంది కదా, మనకు కనిపించినా కనిపించకపోయినా భూమి చుట్టూ ఆకర్షణ శక్తి ఉంది. అది మనకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది. అంటే న్యూటన్కు ముందు కూడా అది ఉంది. న్యూటన్ ఉంది అని చెప్పాడు, తర్వాత ఉందని మనం అనుకుంటున్నాం. అలాగే మన చుట్టూ ఉండే ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది అది ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఫైన్గా, ఎంత ప్యూరిఫైడ్గా ఉంటే మనము యాజ్ ఏ ఇండివిజువల్గా అంత శక్తివంతులుగా ఉంటాం. మనం చాలా బాగుండొచ్చు, చాలా హైట్ ఉండొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, చాలా డబ్బులు ఉండొచ్చు, కానీ మన ఎనర్జీ ఫీల్డ్ సరిగ్గా లేదు అంటే మీరంటే ఎవరికి ఇష్టం ఉండదు. లోపల ఒకలాంటి చిరాకు ఉండొచ్చు. అరే అందంగా ఉన్నారు కదా, బాగా ఉండొచ్చు కదా అంటే ఉంటారు. ఎందుకంటే నీ ఎనర్జీ బాగాలేదు, వాడు ఫీలింగ్ బాగా ఫీల్ కారు. అలాగే కొంతమందిని చూస్తే ప్లజెంట్గా అనిపిస్తుంది, అక్కసేపు మాట్లాడాలనిపిస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్, వాళ్ళ యొక్క ఆలోచనలు, మాటలు, ఆహార పదార్థాలు తినేవి, వాళ్ళ యొక్క చేసే పనులు, ఈ క్రియలు ఏవైతే మెడిటేషన్స్ అవి చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ ఎనర్జీ మారుతూ ఉంటుంది. అదే అంటే ఇప్పుడు ఎలాగంటే మనం ఏదో చాలా మురికి ప్రదేశంలో ఈ డంప్ యార్డ్ అంతా తిరిగి వచ్చామనుకోండి, ఆ చెత్త అంతా మనకు అంటుకుని ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. ఎందుకంటే ఆ మురికంతా మనకు అంటుకునే చిరాగ్గా ఉన్నాం. అలా ఉన్నాం మనం ఇప్పుడు, విత్ ఆల్ ద ఎమోషనల్ ట్రామా, ఫియర్స్, యాంగర్స్, కోపాలు, ఈర్ష్యలు. అంటే అవి కనిపించకపోయినా వాటి యొక్క ఇంపాక్ట్ ఇన్ ద ఎనర్జీ లెవెల్ మనకు పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి లేకుండా ప్యూరిఫై అవుతున్నామో, విత్ ఆల్ ద ప్లెజెంట్నెస్, హ్యాపీనెస్, ఆ ఎమోషనల్గా మీరు ఆ లెవెల్లో మీరు వెళ్తున్నప్పుడు మీ యొక్క వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి వినాలనిపిస్తుంది, వాళ్ళకి ఆ పని చేయాలనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ యూఆర్ డూయింగ్ ఫర్ ఏదో పర్పస్ కాదు, ఇట్ ఈస్ ఫర్ యువర్ లైఫ్ నౌ. ఈ నిమిషం, ఈ క్షణం మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీరు మెడిటేషన్ చేస్తున్నారు, మీరు ఇవి చేస్తున్నారు. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడో ఏదో బాగవడానికి, దేనికోసం కాదు. ఈ నిమిషం నీకు బాగుంటే నీ తర్వాత నిమిషం కూడా బాగుంటుంది, నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. జస్ట్ టు బీ ఇన్ ద నౌ, ఈ నిమిషం ఇక్కడ వర్తమానంలో ఉండడం అనేది మనం ఈ మెడిటేషన్స్లో చేస్తాము. ఓకే.
ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చెప్పండి. మేడం అంటే ఈ మెడిటేషన్ చేసేటప్పుడు నేను ప్యూరిఫై అవుతున్నాను అని అనుకోవాల్సిన అవసరం లేకపోయినా మనం ప్యూరిఫై అయ్యే అవకాశం ఉంది. అంతే కదమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు అవుతున్నాను అనుకుని 10 సార్లు అనుకున్నా, నువ్వు ఊరికే గాలి ఇక్కడ కూర్చున్నావు, నేను ప్యూరిఫై అవుతున్నాను అనుకున్నావు, నీకేమీ రావడం లేదు, నువ్వు పెద్ద ప్యూరిఫై కాకపోవచ్చు. అలాగే నువ్వు స్నానం చేస్తున్నాను శుభ్రపడిపోతున్నాను అంటే కాదు కదా. పైనుంచి నీళ్లు పడుతున్నాయి, పైనుంచి సపోజ్ జలపాతం కింద ఉన్నావు, అబ్బాయి నేను మురిగ్గానే ఉన్నాను అనుకున్నా కాకపోయినా నువ్వు క్లియర్ అయిపోతున్నావు. ద ఎనర్జీ ఆఫ్ ది వాటర్ ఈజ్ క్లియరింగ్ యూ ఆల్రెడీ. అలాగే ఈ ఎనర్జీలో ఏంటంటే వెదర్ నీకు అనుకోకపోయినా, అర్థమైనా కాకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దాని పని జరిగిపోతుంది. అర్థమైందా? అయితే నువ్వు నేను అవుతున్నాను అని అనుకున్నావు అనుకో, నువ్వు యూఆర్ ఓపెన్ ఫర్ ది ఎనర్జీ, మోర్ ఆఫ్ ది ఎనర్జీ టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఈ తలుపు వేసింది, నాకు గాలి రావాలి అనుకుంటున్నాను. గాలి బయట ఉంది, నేను తలుపు తెరవడం. గాలి రావాలనుకుంటే ఏదో పక్కన సందులోంచి వచ్చింది కొంచెం వస్తుంది. అది ఇఫ్ ఐఎమ్ ఓపెన్ అంటే ఇప్పుడు మనం నమ్మకం లేకుండా అవ్వదేమో అనుకున్నప్పుడు ఇది కూడా ఒక ఎనర్జీయే, అది కొంచెం బ్లాక్ అవుతూ ఉంటుంది మనల్ని. తలుపు తెరిచామనుకో ద ఎయిర్ ఫ్లోస్ ఇంటూ ఆటోమేటిక్గా వచ్చింది. అలాగే మనం చాలా చోట్ల నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటే జరుగుతుంది అంటారు కదా. నమ్మకం ఉంటే జరగకపోవడం కాదు. నమ్మకము అనేది దీనివల్ల యూఆర్ యాక్సెప్టింగ్ దట్ టు ఎంటర్ ఇన్ టు యూ. ఇట్స్ అ సటిల్ ఎనర్జీ కదా. ఈ ఎనర్జీ నీ లోపల రావడానికి న్యూట్రల్గా ఉన్నా చాలు. జస్ట్ ఐఎమ్ ఓపెన్, వాట్ ఎవర్ ఈస్ దేర్ లెట్ ఇట్ బి దేర్, అది వచ్చేస్తుంది. రాదేమో, లేదు అనుకున్నావు. లేదు అనేది కూడా ఒక ఎనర్జీ. యువర్ మైండ్ హ్యాస్ పవర్. లేదు అనే ఎనర్జీని మనం పంపుతూ ఉన్నాం. ఇప్పుడు వస్తుంది ఎనర్జీ, నువ్వు వద్దు అంటున్నావు. సో అది వస్తుంది, ఎందుకంటే నీ ఎనర్జీ కన్నా ఆ ఎనర్జీ శక్తివంతమైనది కాబట్టి వస్తూ ఉంటుంది. కానీ నీ మైండ్ వద్దు అనుకున్నప్పుడు యూ కెనాట్ అండర్స్టాండ్. దాన్ని నీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా అది నీ మీద పనిచేస్తుంది. సో ఎవ్రీథింగ్ వాట్ యూ డూ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. లైక్ మామూలు మన థియరీ, రిలేటివిటీ థియరీ లాగే. కానీ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎనర్జీ వెళ్ళగలదు, మారగలదు. ఎలాగా? ఇప్పుడు కరెంటు మనకి ఇంట్లోకి వస్తే అదే కరెంటు, అదే వైర్లో వచ్చిన కరెంటు లైట్గా అయ్యింది, ఫ్యాన్గా అయ్యింది, ఏసీలో అయ్యింది, వేడిగా అయ్యింది. అంతే కదా, ఒకే ఎనర్జీ. ట్రాన్స్ఫర్డ్ వచ్చింది, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హీట్, ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ లైట్, ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సౌండ్. అలాగే మనం ఈ దివ్య శక్తి వచ్చినప్పుడు అది మనకు ఆరోగ్యకరమైన ఎనర్జీగా, మన ఫిజికల్గా మారడానికి పనికొస్తుంది. మన జీవితంలో సమస్యలను కలగజేస్తున్న నెగటివిటీ ఎనర్జీస్ని క్లియర్ చేసి మన జీవితం సుగమంగా జరగడానికి కావాల్సిన మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదంతా ఒక సైన్స్ లాగే అర్థం చేసుకుని దాన్ని అలా వాడుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో వాట్ ఎవర్ అంటే ఈ మెడిటేషన్ టైంలో ఈ ఎనర్జీని మనం ఎలా కావాలంటే అలా మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఆల్ చక్రాస్ అవన్నీ క్లియర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్స్ క్లియర్ అయినప్పుడు మీ లోపల ఉన్న బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఇందులో మీ విష్ కూడా చెప్పుకోమంటాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ విష్, ఆ విష్ కూడా మీరు చెప్పుకుంటారు. ఆ విష్కి కావాల్సిన ఎనర్జీని మీరు తీసుకుని అది మీదైతే మీ బాడీలో తిప్పుతారు, వేరే వాళ్ళకైతే వేరే వాళ్ళ బాడీలో తిప్పుతారు. కానీ ఈ క్లాస్లో మీ బాడీలో తిప్పడం నేను చేయిస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ శక్తిపాత యోగాలో ఉండేది విశ్వ కళ్యాణ సాధన చేద్దాము. ఆ తర్వాత
నమశివాయ మీద నేను మెడిటేషన్ చేయిస్తాను. ఇవి 2 అయ్యాక లెటస్ గో టు ది కుంభమేళా ఎనర్జీని కూడా మనం మనల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మన బాడీలో తీసుకునేలాగా చేద్దాం. 3 రకాలు మనం చేద్దాం. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ రెడీ ఫర్ దట్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. జగదీష్ గారు నాకు శీష్ బొమ్మను పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? జగదీష్ గారు క్లియర్గా ఉందండి, కనిపిస్తుంది అందరికి? కొంచెం కిందకి తీయాలని. సో దిస్ ఈజ్ సిద్ధ శీష్ అంటారు అనమాట. SISH, సెల్ఫ్ ఇండక్టెడ్ సెల్ఫ్ హీలింగ్ అని. ఇది పూణేలో ఉంది. స్వామి హర్దాస్ గారు అని వారు ఈ ఈ స్తూపానికి ఎనర్జీ ఇచ్చారు. ఇలాంటిది ఒక చిన్న సైజులో మనకు షాబాద్లో, హైదరాబాద్లో మేము కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్వామీజీ వచ్చి దానికి ఎనర్జీ ఇచ్చారు. ఈ శీష్ చుట్టూ మనం ఏ కోరికనన్నా కోరి 3 times కోరి 9 times తిరిగి మళ్ళీ ఆ కోరికను చెప్పుకుంటే ఆ కోరికకు కావాల్సిన ఎనర్జీ అందులోంచి వచ్చి మనకు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ శీష్లోంచి మనము ఆ డివైన్ ఎనర్జీ, దాన్ని CCPE ఎనర్జీ అని పేరు పెట్టారు ఆయన. అంటే బ్రహ్మశక్తి, సిద్ధశక్తి. సిద్ధశక్తి అంటే ఈశ్వరీయ శక్తి, బ్రహ్మశక్తి అంటే పరమాత్మ శక్తి. ఇంకా 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 సెటిల్గా పైనుంచి అనమాట. ఈ ఎనర్జీని డైరెక్ట్గా ఇట్ విల్ ఫ్లో ఇంటూ యువర్ బాడీ. ఆ శక్తిని తీసుకుని మీ బాడీలోంచి, మొత్తం బాడీలోంచి, ప్రతి అణువులోంచి మీ బాడీలోంచి బయటకు వెళ్ళి యూనివర్స్లోకి వెళుతున్నట్టుగా మనం పంపిస్తాం. ఆ ఫస్ట్ స్టెప్లో పంపించినప్పుడు నేను చెప్తూ ఉంటాను, అది యూనివర్స్లో అన్నీ కూడా, అన్ని వస్తువులు అన్నీ కూడా ఈ యొక్క దివ్యమైన శక్తితో అన్నీ కూడా హీల్ కావాలి, అన్నిటికీ ఆరోగ్యం కలగాలి. ఎందుకంటే మనము అన్నిటి కోసం అడిగినప్పుడు మన మీద మన శక్తి బాగా మనలోంచి ఫ్లో అయ్యి మనం ప్యూరిఫై అయ్యి మన కోసం అడిగినప్పుడు ఇంకా చాలా తొందరగా మేనిఫెస్ట్ అయిపోతుంది మనకు. ఇదంతా ఒక స్పిరిచువల్ లాస్ బట్టి ఉంటాయి ఈ పద్ధతులు అన్నమాట. సో మనం ఆ ఎనర్జీని ఫస్ట్ తీసుకుని యూనివర్స్లో అన్నిటికీ వెళ్ళేలా పంపిస్తాము. జస్ట్ కూర్చుని మెడిటేషన్ లాగా ఎనర్జీ తీసుకుని పంపుతూ ఉంటారు అంతే. వెళ్తోంది అనుకుంటారు అంతే. ఇట్ విల్ గో లైక్ ఒక బల్బుల చుట్టూ లైట్ ఎలా వెళ్ళిందో అలా లైట్ వెళ్తూ ఉన్నట్టుగా మీరు అనుకుంటూ ఉంటారు. తర్వాత అందరికీ కూడా మంచి సత్ప్రవర్తన కలగాలి, అందరి కోరికలు నెరవేరాలి, తర్వాత అందరి జీవితం బాగుండాలి. అప్పుడు మీ సమస్య ఏంటో దాన్ని అడుగుతాం మనం. అంటే మీ సమస్య అంటే ఏంటి? ఇప్పుడు మీకేదో కోరుకుంటుంది, లేదంటే ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక ప్రగతి ఉండాలి, లేదంటే నాకు ఈ శివరాత్రి రోజు ఆ అద్భుతమైన శివానుగ్రహం నాకు కలగాలి అంటున్నాను. అమ్మా కొంచెం అందరూ కూడా మ్యూట్లో పెడతారా? మ్యూట్లో పెడతారమ్మా అందరూ? సో మనం ఫస్ట్ ఈ శక్తితోటి మనల్ని నింపుకుని మన యొక్క కోరికని, ఇవాళ కోరిక, మీ కోరికలు ఏవైనా ఉన్నా కూడా మళ్ళీ రేపు కూడా మీరు చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చేయొచ్చు. ఇవాళ వరకు మీకు మ్యూట్లో పెడతారమ్మా. జగదీష్ గారు పెట్టచ్చు మేడం. అందరినీ మ్యూట్ చేస్తే నేను ఆన్ చేసుకుని చెప్పచ్చా? ఓకే మేడం, నేను అందరిని మ్యూట్ చేస్తాను. చూయండి. ఓకే, పిక్చర్ కనిపించడం లేదు. శీష్ అందరూ మ్యూట్లో పెట్టండి. ఓకే, ఇన్హేల్ ఎక్సేల్, స్ట్రైట్గా కూర్చోండి, పాదాలు వీలైతే నేల మీద ఆనిచ్చండి.
ఇన్హేల్, ఎక్సేల్. శ్వాసను తీసుకుని నోటితో, ముక్కుతో గాలి పీల్చుకుని నోటితోటి వదులుతారు 3 times. ఆ శీష్, ఆ స్తూపం వైపు చూడండి. అది దివ్యమైన శక్తి, ఈశ్వరీయ శక్తి. ఆ పరమాత్మ శక్తిని మన లోపలికి తీసుకుని దాని ద్వారా మనకు వస్తూ ఉంది. ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఇంటూ యువర్ బ్రూమజ్, అంటే సెంటర్ ఆఫ్ యువర్ ఐబ్రోస్ లోకి ఆ శక్తిని తీసుకుంటున్నారు. ఆ దివ్యమైన శక్తి అద్భుతమైన, సృజనాత్మకమైన ఆ శక్తి మీలో ప్రవేశిస్తుంది. ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమెన్, ఎక్సేల్. ఆ శక్తి మొత్తం శరీరంలో ప్రతి అణువులో కూడా ప్రవేశిస్తూ ఉంది. తల మీద నుంచి కూడా ఒక జలపాతం పడుతూ ఉంటే ఎలా ఉందో ఆ విధంగా ఆ శక్తి మీ లోపల ప్రవేశించి ప్రతి అణువుని కూడా శుభ్రం చేస్తూ మీ శరీరంలోంచి, ప్రతి అణువులోంచి, ప్రతి రోమకూపంలోంచి బయటకు వెళ్తూ ఉంది. మీ శరీరం అంతా కూడా కాంతివంతంగా మారి ఆ దివ్యమైన శక్తి బయట యూనివర్స్ అంతా కూడా, ప్రపంచము, విశ్వం అంతా కూడా ఆ శక్తి మీరు అంత కాంతిగా, ఒక సూర్యకాంతి ఎలా మొత్తం వెళ్తూ ఉందో అలా మీ శరీరంలోంచి ఆ దివ్యమైన శక్తి కాంతిగా యూనివర్స్ అంతటికి వెళ్తూ ఉంది. 1 నిమిషం వరకు ఆ శక్తి అంతా మీ శరీరంలో ప్రతి పార్ట్ నుంచి కూడా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. యూనివర్స్ అంతా వెళ్తూ ఉంది. ఆకాశం అంతా శక్తితో నిండింది. భూమి లోపల మొత్తము వృక్షాలు, పక్షులు, జంతువులు, పర్వతాలు, సముద్రాలు, నదీ నదాలు అన్నీ కూడా, ప్రపంచంలో మనుషులందరూ కూడా ఆ శక్తిలో నిండి ఉన్నారు. అందరికీ ఆరోగ్యం కలగాలి. ఆ శక్తి అందరి లోపలికి వెళ్ళి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దివ్యమైన శక్తి మీ లోపల ప్రవహించి మీ శరీరం ప్యూరిఫై అయ్యి అందులోంచి ఆ దివ్యమైన శక్తి బయటకు ప్రవహించి యూనివర్స్లో అన్నీ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేకుండా అన్నీ కూడా సమతుల్యంగా ఉంది ఎన్విరాన్మెంట్. ఆ ఎనర్జీ ఇంకా మీ శరీరం లోపలికి వస్తుంది. ఆ దివ్యమైన సిసిపి ఎనర్జీ మీ శరీరంలోకి, భ్రూమధ్య లోపలికి వచ్చి మీ శరీరంలోంచి బయటకు వెళ్తూ ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా సత్ప్రవర్తన కలిగి సదాచారులై ఉండాలి. అందరూ కూడా మంచిగా మంచి మనోస్థితితో ఉండాలి అని అలాంటి భావనతో శక్తిని పంపండి. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. యూఆర్ ఫార్మింగ్ మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ హాల్లో, ఈ మీటింగ్లో ఉన్న అందరూ కూడా యూఆర్ ఇన్ ఒక అద్భుతమైన ఒక గ్రిడ్, ఎనర్జీ గ్రిడ్ లో ఉన్నారు. ఆ దివ్యమైన శక్తి ఒక టైఫూన్ లాగా, ఒక విండ్ ఎలాగైతే ఉంటుందో ఒక సుడిగుండం లాంటి గాలిలాగా ఒక ఎనర్జీ గ్రిడ్ లో మీరు అందరం కలిసిపోయి ఉన్నాము. యూఆర్ ఇన్ దట్ గ్రిడ్.
ఆ ఎనర్జీ మన లోపలికి ఫ్లో వస్తూ ఉంది, ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. మీ యొక్క ప్రతి అణువును కూడా ప్యూరిఫై చేస్తూ బయటకు వెళ్తూ ఉంది. యూనివర్స్లో అందరూ కూడా మంచి ప్రవర్తనతో ఉన్నారు. How wonderful it is. Everyone in the universe is happy, cordial, harmonious. ఆ శక్తి మీ లోపలికి వస్తూనే ఉంది. అందరి కోరికలు, వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో సాత్వికమైన కోరికలు వాళ్ళవి నెరవేరి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ ఎనర్జీ అంతా వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి కావాల్సిన సంకల్ప శక్తి కలిగిన ఎనర్జీ అందరి లోపలికి మీరు పంపిస్తున్నారు. They are blessing all the people. Feel that energy flowing from your heart. మీ శరీరం లోపలికి వచ్చి ప్రతి అడుగులోంచి, హార్ట్లోంచి, చక్రాస్లోంచి బయటకు వెళ్తూ ఉంది. అద్భుతమైన ఆ సుడిగుండం లాంటి ఎనర్జీ లోపల మీరు ప్యూరిఫై అవుతూ ఉన్నారు. ప్యూర్ బ్రిలియంట్ లైట్ మీ బాడీ లోపలికి వచ్చి క్లియర్ చేస్తూ ఉంది. ఫ్లోయింగ్ అవుట్ ఇంటూ బయటకు వెళ్తూ ఉంది. అందరి జీవితాలు కూడా గ్లోరియస్గా సంతోషంగా ఉండాలి. ఈ శివరాత్రి రోజు ఈ సాయంత్రాన ఇక్కడ ఈ జూమ్ మీటింగ్లో ఉన్న అందరూ కూడా వారి యొక్క కోరికలు ఏదైతే కోరికను కోరుతున్నారో వారందరి కోరికలు కూడా నెరవేరాలి అని ఆ శక్తిని తీసుకుని ఈ గ్రూప్లో ఉన్న అందరికీ వెళ్తున్నట్టుగా అనుకోండి. అంతే, మీరేమి జస్ట్ అందరి కోరికలు నెరవేరాలి. Those who are in the group. అందరికీ కూడా ఆరోగ్యము, శాంతి, ఉన్నతి, ఐశ్వర్యము కలగాలి. ఈ గ్రూప్లో ఉన్న అందరికీ కూడా ఆ ఈశ్వర శక్తితోటి, వారి కృపతోటి, రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద డివైన్, ఆ ఈశ్వరీయ శక్తి మీ లోపలికి వస్తుంది. ఆ గ్రేస్ తోటి అందరికీ కూడా హెల్త్, పీస్, ప్రోగ్రెస్ అండ్ అబండెన్స్ కలగాలనే శక్తిని మీరు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఏ కోరుకుంటే ఆ కోరికను అనుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇప్పటికీ నాకు ఆరోగ్యము, శాంతి, ఉన్నతి, ఐశ్వర్యము కలగాలని ఆ శక్తిని మీ భ్రూ మధ్యలోకి తీసుకుని కుడి మీ యొక్క భ్రూ మధ్యం అంటే సెంటర్ ఆఫ్ యువర్ ఐబ్రోస్ లోంచి ఆ శక్తి లోపలికి తీసుకోండి. రిసీవింగ్ ఎనర్జీ ఇన్ భ్రూ మచ్. అక్కడి నుంచి ఆ శక్తిని కుడికాలి బటన్ వేలికి మీ బాడీ లోపల నుంచి ఒక కాంతి కిరణం వెళ్ళినట్టు పంపండి. మీ మైండ్ తోటే 2 పాదాల్లోంచి ఒక టార్చ్ లైట్ తిప్పుతూ ఉంటే ఒక గ్లాస్ బాక్స్లో, అలాగ మీ శరీరము ఒక గాజుతో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుని మూవ్ ద ఎనర్జీ ఇన్ ద బాడీ. పాదాల్లో, అరిపాదాలు 2 పాదాల్లో కూడా గిరగిరగిరగిరగా ఆ లైట్ తిరుగుతూ, ద స్పీడ్ ఆఫ్ లైట్ తిరుగుతూ పైకి వస్తుంది. ఆ శక్తి దివ్యమైన శక్తితో నిండిపోతూ ఉన్నారు. పాదాలు, యాంకిల్స్, మడమలు, ఇంకా పైకి వస్తుంది షిన్ బోన్,
కాఫ్ మజిల్, కాలి పిక్కలు, మోకాళ్ళు గిరగిర గిరగిర, 2 పాదాల్లో 2 మోకాళ్ళలో గిరగిర అది గిరగిర తిరుగుతుంది, ఒక బాల్ ఆఫ్ లైట్. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అప్, పైకి వస్తూ ఉంది. థైస్, బాటమ్ ఏరియా, మీకు కంప్లీట్ ఆర్గాన్స్ లోపల లోపల యూరినరీ బ్లాడర్, యూటిరస్, మీకు ఏమన్నా ఇబ్బందులు ఎక్కడన్నా ఉంటే అక్కడ ఎక్కువసేపు తిప్పండి ఆ శక్తిని. మూవ్ ద ఎనర్జీ, ద స్టమక్ మొత్తము, పొత్తి కడుపు లోపల అంతా కూడా గిరగిర గిరగిర లైట్ తిరుగుతూ పైకి వెళ్తుంది. ద డివైన్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ అప్. కిడ్నీస్ లోపల, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇంకా పైకి ఉన్నారు డయాఫ్రమ్, లంగ్స్, హార్ట్, గిరగిర గిరగిర హార్ట్లో తిప్పండి. ద వైట్ బాల్ ఆఫ్ లైట్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. వెనకాల స్పైనల్ కార్డ్ కింద నుంచి పై వరకు కూడా గిరగిర గిరగిర తిరుగుతూ పైకి వస్తుంది ఎనర్జీ. నెక్, షోల్డర్స్ అంతా కూడా, ఆల్ ద వెయిట్ ఇన్ ద షోల్డర్స్ ఇస్ డిజాల్వ్డ్. చేతి వేళ్ళ చివర్ల నుంచి ఆ శక్తి, చేతి వేళ్ళు, అరచేతులు, మణికట్టు, ముంజేతులు, మోచేతులు, భుజాల వరకు ఆ శక్తి ఉంది. థ్రోట్లో ఆ శక్తి తిరుగుతుంది, గిరగిర గిరగిర తిరుగుతుంది. ఆల్ ద కర్మాస్ ఆర్ అక్యూములేటెడ్ ఇన్ ద థ్రోట్ చక్ర అండ్ ద బ్యాక్ ఆఫ్ ది నెక్. దే ఆర్ ఆల్ గెటింగ్ డిజాల్వ్డ్. ఆ ఈశ్వరీయ శక్తి, పరబ్రహ్మ యొక్క శక్తి మీ లోపల ప్రవేశించి ప్యూరిఫైయింగ్ హోల్ ఆఫ్ యువర్ ఆరా, సెల్స్, సెల్యులార్ మెమరీస్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఆ శక్తి ఇంకా పైకి వెళ్ళి చిన్, మౌత్, నోస్, ఐస్, ఇయర్స్, హెడ్, whole of the brain. Feel whole of your body is filled with ఆ దివ్యమైన సిసిపి ఎనర్జీ తోటి. ఆ శక్తి మీ బాడీలో తిరుగుతుంది. యూఆర్ ఇన్ ఏ బిగ్ విల్ పూల్. ఒక అద్భుతమైన ఎనర్జీ గ్రిడ్ లో ఉన్నాం అందరం కూడా. ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. పైన సూర్యశక్తికి కింద భూమి లోపల ట్రస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఏదైతే ఉందో ఆ హార్ట్ ఆఫ్ ది ఎర్త్ కూడా కలిసి ఉన్నాము. యూఆర్ ఇన్ వన్ లైన్ విత్ సూర్యుడి నుంచి కింద వరకు ఉన్నాము. వీఆర్ రిసీవింగ్ ఎనర్జీ. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే అక్కడ కూడా మీరు ఇన్హేల్, ఎక్సేల్ చేసుకోవచ్చు. ఎక్సేల్స్ విత్ ద మౌత్. మీకు ఏదైనా హెవీగా ఉంటే ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. హోల్ స్తూపం నుంచి ఎనర్జీ వచ్చి మీ లోపల నిండిపోతూ ఉంది. ఇట్ ఈస్ purifying you. Whole of your body is purified. Inhale, exhale, inhale, exhale. Inhale, exhale, inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఒక్కసారిగా ఎనర్జీ అంతా బ్లాస్ట్ అయినట్టుగా ఒక్కసారి నోటితో గాలి బయటకు వదులుతూ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్.
Okay. Slowly you can open your eyes. ఇంకా చేతుల్లో ఒకసారి టచ్ చేసుకోండి. ఆ ఎనర్జీ అంతటిని కూడా కావాలి అనుకుంటే మీకు ఎక్కడ బాగాలేదో అక్కడ ఒకసారి యూ కెన్ ఈవెన్ ట్యాప్ లైక్ దిస్. It will get absorbed in the body. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? చాలా మంచి బ్లిస్ ఉంది మేడం. చాలా హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది బాడీ అంతా కూడా. ఓకే, వెరీ గుడ్. ఎవరైనా చెప్పండి, ఎనర్జీ తెలిసిన వాళ్ళు కానీ అర్థమైన వాళ్ళు కానీ ఏమన్నా చెప్తే చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం చేతులకు ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది మేడం. మ్మ్. చేతుల చుట్టూ ఇప్పుడు మొత్తం మీరు రాసుకోమన్నారు కదా మేడం, అంతా మ్మ్. రాసుకున్నాను. ఓకే, ఇంకా హలో మేడం. చెప్పండి. సార్ మేడం, ఇది చేతి వేళల్లో అంటే జిమ్ జిమ్ లాగినట్టు అనిపించింది మేడం. ఎనర్జీ ఫ్లో అండి. ఆహా. ఓహో. మొత్తం హోల్ బాడీ ఉంటుంది. ఆ, చేతి వేళలు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి తెలుస్తుంది. ఓకే ఓకే. బాడీ ఏమైనా తేలిక పడిందా అందరికీ? పడింది మేడం. ఇంకెవరైనా ఉన్నారా ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు? నమస్తే మ్యామ్. చెప్పండి. అంటే ఇక్కడ వచ్చేసి ఎనర్జీ ఫీల్ అయ్యేటప్పుడు పెయిన్ అది తెలుస్తుంది. బాడీ అంతా కొంచెం కూల్నెస్ అవుతాను మ్యామ్. కూల్నెస్ ఓకే అనమాట. ఓకే. ఇంకా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అవునవును, ఎక్స్పీరియన్స్. ఇంకెవరైనా ఉన్నారా? మేడం నేను గిరిధర్ అండి, విశాఖపట్నం నుంచి ఫోన్. చెప్పండి. లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం పని ఒత్తిడి వల్ల సెంటరింగ్ కొంచెం తప్పిపోయినట్టు ఉండేది మేడం. అది మళ్ళీ ఇవాళ అలైన్ అయింది మేడం. తెలుస్తుందా? ఫీలింగ్ తెలుస్తుందా? తెలుస్తుంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మనకు విశ్వ కళ్యాణ సాధన అని యూట్యూబ్లో ఉందండి. మీరు రోజు పెట్టుకుని అది చేయొచ్చు. అదే మనం ఏ విష్కైనా కూడా చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా చేయించాను. మీకు ఏదో ఒక విష్ ఉందనుకోండి, ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం మీకోసం కానీ మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ దేనికోసమన్నా మీరు చేయొచ్చు. ఓకే అలాగే మేడం. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే అది ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ వాళ్ళకు అట్లా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, క్లియర్ అవ్వాలని చేసుకోవచ్చా మ్యామ్? చేసుకోవచ్చు. ఓకే. చూడండి మేడం అందులో విష్ అనుకునేటప్పుడు ఇది బాడీలో మీరు తిప్పుకుంటున్నాం కదా మేడం, దాని తర్వాత చేయాల్సి వస్తుందా మేడం? విష్ ని బ్లెస్ చేయాల్సి కాదమ్మా, విష్ నువ్వు అడగడమే ముందు ఆ విష్ అడుగుతావు. ఇప్పుడు ముందు అందరి కోసం చేశాం కదా, యూనివర్స్ లో అందరికీ బాగుండాలి అని అదంతా అయ్యాక ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ గ్రిడ్ లో ఉన్న అందరి కోసం చేస్తాం. నువ్వు విడిగా ఇప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏదో సపోజ్ మీకు ఏదో స్టమక్ పెయిన్ ఉంది అనుకోండి, ఊరికే నాలా ఈ స్టమక్ పెయిన్ ఉన్న అందరికీ తగ్గాలి అని 4th లెవెల్లో చేస్తాం. ఈ యూనివర్స్కి అయిపోయాక అది చేసి 1 మినిట్ తిప్పి ఎవరుంటే వాళ్ళకి వెళ్తుంది, మనకు అనవసరం ఎవరు. నా స్టమక్ పెయిన్ తగ్గాలి అనుకుని ఎనర్జీ తీసుకుని నువ్వు స్టమక్ లో తిప్పేసుకుంటావు. 3 నిమిషాలు తిప్పాలి. అప్పుడు ఇప్పుడు సపోజ్ బ్యాక్ పెయిన్ ఉంది, నాలా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తగ్గాలనుకుని తిప్పుతాము. 1 మినిట్ చివరికి మనకు తిప్పుకుంటాం. సో ఇది క్లాస్ కాదు కాబట్టి మీరు అందులో ఉంటుంది, చూడండి ఒకసారి. మెయిన్లీ గో విత్ ద మెడిటేషన్స్ నౌ. సో వేరే వాళ్ళ కోసం అయితే వాళ్ళని అనుకుని వాళ్ళని ఎదురుగా ఊహించుకుని ఎనర్జీ వాళ్ళకి పంపి వాళ్ళ బాడీలో తిప్పుతాం. ఆ డివైన్ ఎనర్జీ. అది ఎలా మేడం అది తిప్పడం అంటే? అది ఎలా ఒక్కసారి చూపిస్తారు మేడం? అది మైండ్ తోటే చెప్పడం. సపోజ్ ఇప్పుడు చెప్పేది వినండి, మీకు నేను చేయాలనుకోండి, సపోజ్ మీరు ఏదో అడిగారు, ఫలానా ఆయనకి ఇది కావాలి, అది నెరవేరాలని నేను ముందు అన్ని చేశాక ఆయనలో సమస్య ఉన్న వాళ్ళందరికీ తగ్గాలని 1 మినిట్ తీసుకుని పంపించేస్తా. అది ఎవరికైనా వెళ్తుంది, నాకు తెలియదు ఎవరికో.
ఆహా. మీరు ఫలానా మీ పేరు మీకు అది తగ్గాలి, మీకు ఆ పని కావాలని శక్తి తీసుకుని నేను అంటే మిమ్మల్ని ఎదురుగా భూమధ్య స్థానం ఉన్నట్టుగా మీద పెట్టాలి మేడం అది భూమధ్య స్థానం మీద పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాం ఎనర్జీ ఇలా తీసుకుని ఆహాహా. మీరు ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుని మీకు నేను ఒక లైట్ పంపినట్టు మీ భూమధ్యాన్ని పంపించి మీ బాడీలో తిప్పుతాను. ఆహాహా. 3 నిమిషాలు తిప్పాలి చివరిది, మిగిలినవన్నీ 1 minute 1 minute. అలా మనం ఎవరికైనా చేయొచ్చు, మన పిల్లలకి చేసుకోవచ్చు, బాగలేని వాళ్ళకి చేయొచ్చు, విష్కి చేసుకోవచ్చు, దేనికైనా. వీఆర్ టేకింగ్ డివైన్ ఎనర్జీ అండ్ సెండ్ ఇట్ టు డూ అవర్ వర్క్. మన పని కావడానికి కావాల్సిన శక్తిని మనం పంపిస్తూ ఉన్నాం. అది ఓకే. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? నమస్తే మ్యామ్. చెప్పండి. యాక్చువల్లీ మెడిటేషన్ చేసినప్పుడు బాడీ అంతా స్తంభించినట్టు అయింది మ్యామ్. ఓకే. తర్వాత నార్మల్ అయింది, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది నా ఎజంప్షన్ లేకపోతే నిజంగా అలా అయిందో తెలీదు. మీరు థర్మస్ అన్ని బయటికి రిలీవ్ చేయండి అని చెప్పారు కదా ఇన్హేల్ ఎక్సెల్ చేసినప్పుడు. అంటే ఏదో ఒక కాలుతున్న స్మెల్ వచ్చింది మ్యామ్, స్మెల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా మెడిటేషన్ అంతా అయిపోయి ఇప్పుడు ఏ స్మెల్ లేదు మ్యామ్. ఆ థర్మస్ బయటికి పంపించే అది మీరు చెప్పారు చక్రాస్ లో తిప్పి తిప్పి బయటికి పంపించారు, అప్పుడు మాత్రమే స్మెల్ వచ్చింది మ్యామ్. తర్వాత ఇంకా ఇన్హేల్ అది అయిపోయిన తర్వాత ఇంకా స్మెల్ లేదు మ్యామ్. అంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇందులో బయటికి వెళ్ళిపోతాయి, అంటే ట్రాన్స్మ్యూట్ అయిపోతాయి. ఈ ఎనర్జీ వచ్చి వాటిని పూర్తిగా మార్చి కన్వర్ట్ చేసి బయటికి తోసేస్తుంది. ఇది పెద్ద ఫ్లో లాగా వచ్చి, అంటే మనకు తెలియదు, ఎనర్జీ లైట్గా ఉంది కాబట్టి మనకు తెలియదు, కానీ అది జరుగుతుంది. ఎనీ నెగటివిటీ ఉన్నది కూడా అది క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది. అది ఓకే. నమస్తే మేడం. మనం ప్రతిసారి ఎనర్జీ తీసుకునేటప్పుడు స్తూపాన్ని తప్పకుండా ఊహించుకోమంటారా? మరి ఊహించుకుంటేనే కదా వస్తుంది. తప్పకుండా ఆ అక్కడి నుంచే స్తూపమే తీసుకుంటున్నారు. ఓకే. అక్కడ నుంచే మనం తీసుకుంటా అన్నట్టు. అది ఎవరికన్నా పంపాలంటే భూమధ్యం నుంచి మనం పంపించడం. అదే ఈ స్టెప్స్ చెప్పాను కదా, ఈ 4 స్టెప్లు చేసాక పంపాలి. ఓకే మేడం. శీషు జెరాక్స్ తీసుకొచ్చా మేడం. తీసుకోవచ్చమ్మా. శీషు మీకు యూట్యూబ్లో ఉంది, ఆ యూట్యూబ్లో ఉంది, తీసుకోవచ్చు. మేము మైండ్లో ఊహించుకుంటే చాలు, ఒకసారి చూసాక ఊహించుకుంటే చాలు. ఓకే, సరిపోయిందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేడం పూణే వెళ్తే ఈ శీష్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏమైనా ప్రొసీజర్ ఉందండి? ఏం లేదు, వెళ్ళొచ్చు. ఎక్కడుంది మేడం పూణేలో? ఇంకా ఇప్పుడు అడ్రస్ లేదు చెప్పలేం కదా. పర్లేదు మేడం, పర్లేదు. ఓకే, మీరు గ్రూప్ లో పెట్టండి, మీకుంటే అది. తర్వాత మనకు ఇక్కడ షాబాద్లో కూడా శీష్ ఉంది. ఇక్కడ సిద్ధ క్లాస్ పెట్టినప్పుడు వస్తే ఇవన్నీ నేర్పిస్తాం. చాలా టెక్నిక్స్ ఉంటాయి, శక్తిపాతం ఇచ్చి డైరెక్ట్గా ఆ ఎనర్జీస్తో ఎలా హీల్ చేయాలో అవన్నీ నేర్పిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ అదర్వైజ్ విల్ గో విత్ వన్ మోర్ టైం. చాలా టైం అయిపోతుంది. నో అగైన్ అందరూ కూడా సైలెంట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనము డాక్టర్ పిళ్ళే గారిది వారిది కొంచెం చాలా శక్తిపాతంతో కూడిన నమశివాయ మెడిటేషన్ ఒకటి చేద్దాం. అది ఇంతకుముందు కూడా నేను యూట్యూబ్లో చెప్పి ఉన్నాను, కానీ ఏంటంటే అది ఆ ఎనర్జీస్ తోటి మనం తీసుకుని చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇవాళ ఆ మెడిటేషన్ మనం చేద్దాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే నమశివాయ, నమశివాయ. ఈ నమశివాయ అనేది ఏంటంటే మనకు ఒక్కొక్క ఎలిమెంట్ మీద అన్నమాట. నా ఎర్త్ ఎలిమెంట్, పృథ్వీ తత్వం అన్నమాట. అంటే అవర్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ విత్ ఆల్ ది కాంబినేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ని మనం అనుకుంటూ బాడీ పార్ట్స్ మీద మన యొక్క ధ్యాసను పెట్టుకుని అది చాంట్ చేస్తూ మనం చేస్తాము. అది చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ బాడీ మీద చేస్తాము. సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి పైన మన తల మీద ఒక 12 ఇంచెస్లో, ఈ 12 ఇంచెస్లో ఈ పైన శివాయ నమః అని క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం ఇలా ఉంటే క్లాక్ ఇలా తిరుగుతుంది కదా, మనం చూస్తే క్లాక్ ఎలా తిరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పైన తిరుగుతూ మొత్తం హోల్ బాడీ చుట్టూ ఆరా అంతా తిరుగుతూ
ఆ శివాయ నమః అంటే యాస్ట్రల్ బాడీ మీద మెడిటేషన్ చేస్తాం. ఫిజికల్ బాడీ మీద, యాస్ట్రల్ బాడీ మీద చేసి ఆ ఎనర్జీ అంతటి మన బాడీలోకి ఫిల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ మెడిటేషన్ మనం ఇప్పుడు చేద్దాము. ఇది చేసే ముందు ఏంటంటే టు మేక్ యువర్ మైండ్ క్లియర్, మనం ముందు ఏంటంటే యోగా చిత్తవృత్తి నిరోధ, అంటే మనసు పరిపరి విధాలుగా తిరుగుతూ ఉండేదాన్ని ఒక చోట స్టిల్నెస్లోకి తీసుకురావడమే యోగా. ఆ స్టిల్నెస్ అనేది లేకుండా మన మైండ్ ఎప్పుడూ అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. ఈ స్టిల్నెస్ రావడానికి ఆయన ఆ మెడిటేషన్ అని ఒకటి చెప్పారు, భాస్కరన్ పిళ్ళై గారు అని ఆయన చెప్పింది బాగుంటుంది. అది ఏహెచ్ ఆ ఇది మనం ఫస్ట్ ఆ మెడిటేషన్ చేసి తర్వాత నమ శివాయ, తర్వాత శివాయ నమః మనం చేస్తాం ఇవాళ. ఈ ఆ మెడిటేషన్ ఎక్కడ చేస్తామంటే ఫస్ట్ మన యొక్క టిప్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలం. ఇప్పుడు మన వర్టిబ్రల్ కాలం ఉంది కదా, వెన్నుపూస, ఆ వెన్నుముక చివరి టెయిల్ బోన్ అంటాము దానిని, అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అక్కడ నుంచి ఒక వైట్ లైట్ లాగా ఆ సౌండ్, ఇట్స్ ఎ సౌండ్ వైబ్రేషన్ అనమాట. ఎవ్రీథింగ్ యూనివర్స్ ఈస్ వర్డ్ తోటి మొదలైంది, మాటతోటి మొదలైంది యూనివర్స్. మాట అంటే ఏంటి? ఇట్స్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలోంచి అన్నీ ఒక చోటకి చేరి అవి కొలాప్స్ అయ్యి ఒక పార్టికల్గా తయారై ఒక వస్తువులుగా తయారైనట్టు. మనం ఏం చేస్తున్నాము, అక్కడి నుంచి ఆడుకుని అక్కడి నుంచి తర్వాత శాక్రల్ చక్ర, చక్ర మీద అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తాం. ఇది ఎక్కడ? ఈ భ్రూమధ్యము ఇలా చెయ్యి ఇలా పెట్టుకుంటే తల ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇదొక గీత. ఈ చెవుల టిప్స్ ఆఫ్ ది ఈ చెవి టిప్పుని ఇలా కలిపితే ఇవి, ఈ రెండు కలిసే మధ్య పార్ట్లో పైనల్ గ్లాండ్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్ యొక్క అడుగు భాగంలో సెంటర్లో. అంటే ఇప్పుడు ఇలా అంటే దీనికి ముందు దీని లోపలికి వెళ్ళగానే ఒక 1.5 ఇంచ్ లోపల పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. దాని పక్కన ఇంకొంచెం ఖాళీ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది, పైనల్ గ్లాండ్. దాన్ని మనకు థర్డ్ చక్ర, థర్డ్ ఐ అంటారు, రకరకాలుగా అంటారు, ఏదన్నా మనకు అనవసరం. అక్కడ యాక్టివేట్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఈజ్ యువర్ విష్, మీ యొక్క కోరిక ఏదైనా పీనియల్ గ్లాండ్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ టైమ్లెస్నెస్. సమయానికి ముందు ఎప్పుడు ఫ్యూచర్లో మన కోరిక అంటే ఎప్పుడు ఫ్యూచర్ కోసం అడుగుతున్నాం, ఫ్యూచర్ కాదు, ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడు బీ ఇన్ దట్ స్టేట్ అనేది ఆ ఏరియాలో ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఆ వెలుగు వెళ్ళి ఇక్కడికి ఈ మధ్యలో ఏది ఇది మధ్యలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎండ్ అవ్వాలన్నమాట. సో అర్థమైంది కదా? జస్ట్ టు స్టార్ట్, సిట్ స్ట్రైట్ కూర్చోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. 2 times ఎక్సేల్ చేయండి. చెప్తూ ఉన్నాను, మీరందరూ కూడా సైలెంట్లో ఉంటే యూ కెన్ ఆల్సో చాంట్. ఫస్ట్ స్టార్ట్ విత్ మూలాధార చక్ర. ఒక వైట్ లైట్ అక్కడ నుంచి ఒక ట్యూబ్ లైట్ లాగా ఇక్కడ ఈ భ్రూమధ్యంలో అడుగున పైనియల్ గ్లాండ్ వరకు ఒక తెల్లని కాంతి, ఒక రేఖలాగా ఉన్నట్టు, ఒక ట్యూబ్ లైట్ లాగా. ఇప్పుడు ఇంకొంచెం పైకి వచ్చి సెక్స్ చక్ర అంటాం. ఆ చక్ర నుంచి అలా పైకి వెళ్తున్నట్టుగా ఇక్కడ వరకు వచ్చి ఆ పైకి ఎలా వెళ్ళిపోతున్నట్టున్నా పర్వాలేదు. ఫ్రమ్ సేక్రల్ చక్ర ఇప్పుడు నేవల్ చక్ర, అంటే సెంటర్ ఆఫ్ ది వర్టెబ్రల్ కాలం. సెంటర్ నుంచి బొడ్డుకి వెనకాల ఏదైతే వర్టెబ్రల్ కాలం ఉందో అక్కడి నుంచి ఆ సౌండ్ వెళ్తూ ఉంది.
ఇప్పుడు అనాహత చక్రం హార్ట్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ది హార్ట్ వర్టిబ్రల్ కాలం నుంచి భ్రూమధ్యం వరకు. ఇప్పుడు థ్రోట్ నుంచి ఆ సౌండ్, ఆ వైబ్రేషన్, ఆ లైట్ మొత్తం ఇలా బ్రెయిన్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా బ్రెయిన్ అంతా కూడా క్లియర్, నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు భ్రూమధ్యంలో స్పైనల్ గ్లాండ్ మీద నుంచి ఆ సౌండ్, ఒక లైట్ అక్కడి నుంచి మొత్తం బ్రెయిన్ అంతా వెలిగిపోతూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా లైట్. Now you are in alpha state. మీ ఫ్రాంటల్ లోబ్ అంటే పాలభాగం లోపల మీ యొక్క విష్ ఏదన్నా ఉన్నా కూడా ఆ కోరికను అక్కడ అనుకోండి. ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్. ఇప్పుడు టుడే వీఆర్ డూయింగ్ నమ శివాయ చాంట్. ఒక్కొక్క వర్డ్ మీద చేస్తాము. పృథ్వీతత్వము నా మీద మనం చేస్తున్నాము. పాదాలు అంటే మనం టోస్ ఉన్నాయి కదా, మన కాలి బటన్ వేలుని ఒకసారి నేల మీద ఇలా అణిచిపెట్టి నొక్కండి. అక్కడి నుంచి మన యొక్క ఈ తుంటి భాగము వరకు, తుంటి భాగం వరకు మొత్తము ఒక లైట్ తోటి నిండినట్టు పాదాల నుంచి ఇక్కడ వరకు పృథ్వీ తత్వం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. నౌ వీఆర్ చాంటింగ్ నా. ఆ నా అన్నంతసేపు ఆ వైబ్రేషన్, ఆ నా వైబ్రేషన్, ఆ వైట్ లైట్ మొత్తం ఆ పార్ట్ అంతా అసలు అది మొత్తము ఆ లైట్ లో కలిసిపోతూ ఉంది అన్నమాట. యూనివర్స్ లో లైట్ లో కలిసిపోతున్నట్టుగా ఆ వైబ్రేషన్ లో మీరు చేస్తున్నారు. నా 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 నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాము. నేవల్ మీద, నేవలు, పొత్తి కడుపు, కొంచెం నేవల్కి పై భాగం అంతా కూడా, పట్ట భాగం అంతా కూడా ఆ వైట్ లైట్ తో నిండి అదంతా బ్లాస్ట్ అయి బయటకు అలా ఎనర్జీ బయటకు వెళ్తున్నట్టుగా మా. ఇక్కడ జలతత్వం మీద మనం చేస్తూ ఉన్నాము. మా 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 లైవ్ వస్తుందా? మా నౌ యు మూవ్ టు హార్ట్ చక్ర. అనాహత చక్రానికి వెళ్తూ ఉన్నావు. అనాహత చక్రం మీద సి నమ శివాయ శ్రీ. ఇక్కడ హార్ట్ నుంచి ఒక బాల్ ఆఫ్ లైట్ మొత్తం హార్ట్, చెస్ట్, లంగ్స్ నుంచి అలా బయటకు వెళ్తున్నట్టుగా శ్రీ.
She, now you are moving to the throat chakra. The center of the throat loji, vertebral column nunchi meeku she ippudu va. All karmas are there in the throat chakra. Va. 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 ఎట్లా ఉంది? Va. ఇప్పుడు ఆజ్ఞా చక్ర భ్రూ మధ్య నుంచి సెంటర్ పైనల్ గ్లాండ్ నుంచి మొత్తము వైట్ లైట్ తోటి నిండిపోతున్నట్టు. అగ్నితత్వం మన హార్ట్ చక్ర మీద అగ్నితత్వం అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి వాయుతత్వము, ఇక్కడ ఆకాశతత్వము. యూ కెన్ ఈవెన్ విజువలైజ్ బ్లూ లైట్ అని కూడా మీరు విజువలైజ్ చేయొచ్చు. యా 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 యా. నౌ యూఆర్ మూవింగ్ ఫ్రమ్ కింద నుంచి పైకి ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఉన్నాము. నా శివాయ నా శివాయ నా శివాయ నా శివాయ. Whole body is filled with శివతత్వంతో నిండిపోయి ఉన్నది. Now you are moving into the 12 inches above your head, తల మీద 12 ఇంచుల పైన క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యు ఆర్ డూయింగ్ శివాయ నమః. ఇప్పుడు నమ శివాయ చేసాము. పైన యాస్ట్రల్ లెవెల్లో ఇలా లైట్ తిరుగుతూ, ఆ లైట్ ఒక పెద్ద బాల్ ఆఫ్ లైట్ అన్నమాట, ఒక టోరస్ అంటారు. ఆ లైట్ ఏంటంటే ఇలాగ తిరుగుతూ మొత్తం మీ బాడీ అంతా తిరుగుతూ ఉందన్నమాట. శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః. ఆ ఎనర్జీ స్పీడ్ ఆఫ్ లైట్ లో తిరుగుతూ
మీ బాడీ చుట్టూ ఉన్న ఆరా అంతా కూడా దివ్యమైన కాంతితో వెలుగుతూ నౌ వీఆర్ అబ్జార్బింగ్ ఆల్ దట్, ఆ లైట్ అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ మీ బాడీలో ప్రతి అణువులో కూడా అది అబ్జార్బ్ అయిపోతున్నట్టుగా యూ డూ ఇట్. యూ మెడిటేట్ ఆన్ దట్ ఎనర్జీ. Whole body is filled with divine energy. Inhale, exhale. Just you connect yourself with the body, mind, and spirit of Lord Shiva. Body, mind, and spirit of Lord Shiva తోటి మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు. All the divine energies, all the blessings, ఏదైతే యూనివర్సల్ ఎనర్జీస్ ఆ మహాకుంభమేళాలో ప్రవేశించి ఇన్ని కోట్లాది మందికి అద్భుతమైన శక్తిని ఇచ్చాయో, ఆ శక్తి అంతటిని ఒకసారి మీ మనసులో తలుచుకోండి. ఎన్ని వేల కోట్ల మంది యొక్క ఆ శక్తి, ఆ దివ్యమైన శక్తి. Feel that energy, whole of that energy is there. You are in between, in the middle of that energy. ఆ దివ్యమైన శక్తి, టోరస్ ఆఫ్ ఎనర్జీ, అది ఒక సుడిగుండం లాంటి ఎనర్జీ మధ్యలో మీరున్నారు. యు ఆర్ ఇన్ ది కూల్ కంఫర్టబుల్ వాటర్స్ ఆఫ్ ది గంగా, రివర్ గంగాలో మీరు ఫీల్ దట్ వాటర్, బ్లూ కలర్ వాటర్ ఫ్లోయింగ్ మీ బాడీ లోపల నుంచి బయటకు వెళ్తూ ఉంది. దట్ బాడీ ఈజ్, ఆ వాటర్ అంతా కూడా మన బాడీ ఈజ్ ఆల్సో విత్ 80% వాటరే ఉంది. ఆ యొక్క ఆ జలతత్వం మీ జలతత్వంలో కలిసింది. యు ఆర్ రిసీవింగ్ హోల్ ఆఫ్ దట్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. ఒకసారిగా ఆ శక్తి అంతా కూడా ఒక పిల్లర్ ఆఫ్ లైట్ లాగా ఫీల్ అయ్యి, ఫీల్ దట్ ఎనర్జీ టాప్ ఆఫ్ యువర్ హెడ్ నుంచి పాదాల వరకు, పాదాల నుంచి భూమి లోపలికి. యు ఆర్ ఇన్ ద వాటర్స్. గంగా నదిలో మీరున్నారు. పైనుంచి ఆ దివ్యమైన శక్తి వచ్చి ఆ పాదాల నుంచి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. You can give a command, light matrix, clear, cancel, transmute all the energy of Mahakumbha Mela to enter into my body, mind, and spirit. For the highest good of
మై బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో అన్ని విషయాలందు కూడా ఆ యొక్క దివ్యమైన శక్తి ప్రవేశించి ఆరోగ్యము, శాంతి, ఉన్నతి, ఐశ్వర్యము కలిగించుగాక. అందరికీ కూడా శుభం కలుగాక. Absorb that energy, light matrix, clear, cancel, transmit all that into health, peace, progress and abundance in my life for the benefit of all the beings. You can feel that energy flowing in your body. Whatever is the excess energy, మీ పాదాల్లోంచి భూమి లోపలికి, ట్రస్ట్ ఆఫ్ ది ఎర్త్ లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా ఆ శక్తిని పంపించి వేసి నెమ్మదిగా మీరు కళ్ళు తెరవండి. Yeah, you can open your eyes. అందరు కూడా వీడియోలోకి రండి. ఫోటో తీసుకోండి ఒకటి. జగదీష్ గారు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా చెప్తారా? హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద మెడిటేషన్? ఏమైనా గుర్తుందా, గుర్తులేదా? మేడం నాకు ఆజ్ఞా చక్రంలో కదలిక బాగా తెలిసింది మేడం. మిగతా చక్రాల కంటే కూడా ఆజ్ఞా చక్రంలో బాగా తెలిసింది. ఆ ఎనర్జీ ఫ్లో కావడం అంతా కూడా మేము అనుభూతి చెందాం మేడం. ఒకటేమంటే మనం చేతులు ఏ ముద్రలో పెట్టుకోవాలనేది కొంచెం నాకు డౌట్. జనరల్ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓపెన్ పెట్టుకోమంటారు? ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా. మేడం మధ్యలో ఆవలింతలు ఎందుకు వస్తున్నాయి మేడం? నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళినప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు వస్తాయి. ఓకే ఓకే. ఆవలింతలు చాలా ఇంకా ఎక్కువ వస్తాయి. 2-3 సార్లు కాదు, అసలు ఆపకుండా వస్తాయి కొంతమందికి. నెగిటివ్ ఎనర్జీ ఎక్స్పెల్ అవుతుంది అన్నమాట, రకరకాలుగా ఎక్స్పెల్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎవరైనా బాగానే ఎక్స్పీరియన్స్ చెప్తారా? నమ శివాయ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా? మ్యామ్, ఎనర్జీ ఫీల్ అయ్యేటప్పుడు ఒక్కొక్క ఎనర్జీ తెలుసు, ఒక్కొక్క తూరు వచ్చేసి ఎక్కువ అసలుకి తెలియకుండా నిద్ర వచ్చేసినట్టు అయిపోతుంది మ్యామ్. నిద్ర కాదు, ఏమవుతుందంటే నిద్ర కాదు, మాకు అట్లా అనిపిస్తుంది, అట్లా తెలియదు. హెవీ ఎనర్జీ వచ్చినప్పుడు మనకు ఆ సెల్స్, మన సెల్స్ ఏంటంటే బాగా అలసిపోయి ఉంటాయి, స్ట్రెస్, స్ట్రెయిన్, వీటితోటి నెగిటివ్ థాట్స్, వీటన్నిటి యొక్క ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ని పక్కకు తీసేసిందో అది ఒకలాంటి సుఖంగా అబ్బా బాగుంది అలాగ అయిపోతాయి అన్నమాట.
దట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాయి. అది మెడిటేటివ్ స్టేట్, అదే మీకేం తెలియవలసిన పని కూడా లేదు. దట్ ఈజ్ ఓకే. అలా మ్యామ్ పర్పుల్ లైట్ లాగా అనిపించి ఒక్కొక్కరు చెప్పండి. పర్పుల్ లైట్ లాగా అనిపించింది మ్యామ్. అనిపించి ఎక్కువ క్రౌన్ చక్ర దగ్గర బాగా తెలిసింది మ్యామ్ యాక్చువల్లీ. గుడ్. పర్పుల్ కలర్ ఉంటుంది కదా పైనుంచి, వైలెట్, జనరల్గా వైలెట్ అండ్ పర్పుల్లోంచి పైనుంచి వస్తుంది కాబట్టి మన యొక్క యాక్టివేషన్ బట్టి కొన్ని కలర్స్ కనిపిస్తాయి, కొంతమంది కనిపించవు. ఏది కనిపించినా కనిపించకపోయినా జరిగేది జరుగుతుంది. అది ఇంకొకటి మ్యామ్, కళ్ళ ముందర ఏవో సీన్స్ లాగా అంటే కొన్ని కొన్ని జరుగుతున్నట్టు ఏవో అనిపించాయి, కొన్ని భయం వేసాయి, మళ్ళీ దండం పెట్టాము, అట్లా జరుగుతున్నాయి మ్యామ్. ఎందుకు మ్యామ్ అది? అంటే ఇప్పుడు మనం చేసే ఈ యాక్టివిటీస్ అన్ని ఏంటమ్మా, మన లోపల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ కర్మాస్ని క్లియర్ చేసే కార్యక్రమాలు. అవును. వాట్ ఎవర్ ఈస్ దేర్, కొన్ని అలా ఆ సీన్స్ లా కనిపించి వాటిలా కనిపించి క్లియర్ అయిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ. బాగా అనిపించింది మ్యామ్, ఒక బ్లిస్ఫుల్ జర్నీలా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం నమ శివాయ. ఒక్కొక్క మెడిటేషన్ చేసేటప్పుడు ఇక్కడ టెస్ట్ దగ్గర నొప్పి వస్తుంది, అంటే అట్లా నొప్పి అని కాదు, అట్లా ఫీల్ ఉంటారు మ్యామ్. అది దేని వల్ల అంటుంది? అంటే మీకు అక్కడ ఎమోషనల్ బ్లాక్ ఉందనుకోమ్మా. ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో వచ్చిందో, ఇప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ అడ్డం ఉంది, ఎనర్జీ ఫ్లోకి అడ్డం ఉంటే అది కొడుతూ ఉంటుంది కదా, అది ఆ బ్లాక్ క్లియర్ కానందుకు నీకు ఆ ఇబ్బంది అన్నమాట. నమస్తే మేడం, పద్మలతని. చెప్పండి పద్మలత గారు. మేడం కుంభమేళాకి బాగా తీసుకెళ్లారు మేడం. నాకైతే అందులో మునిగినట్టు వాటర్ లో డిప్ అయినట్టు సౌండ్ కూడా వచ్చింది మేడం. అవడం కాదు, ఆ ఎనర్జీ కూడా వస్తుంది, ఎనర్జీ కూడా మనకు వచ్చేస్తుంది. అసలు మీరు ఆ గంగా నది అన్నప్పుడు ఇంకా అందులో ఇలా డిప్ అయినట్టు ఇట్లా సౌండ్ ఏదో వైబ్రేషన్ చాలా బాగా వచ్చింది మేడం. వస్తుంది, వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే. కుంభమేళాలో మేము వెళ్ళలేకపోయినా మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు మేడం అక్కడికి. మనం నేను తీసుకెళ్ళడం కాదు, ఆయనే తీసుకెళ్ళాడు. రాలేపోయారా, రండి నేను తీసుకెళ్తానని. ఆ నీళ్ళల్లో మునిగిన తర్వాత నాకు ఇక్కడంతా నవ్వు వచ్చేసింది మేడం. జిలపుట్టింది, విపరీతంగా జిలపుట్టింది. తర్వాత ఈ లైటింగ్ మెడిటేషన్ ఫస్ట్ టైం మేడం. అద్భుతంగా ఉంది శరీరంలో, చెప్పడానికి వాట్స్ లేవు మేడం. అవును, ట్రాన్స్మిట్ అవుతాయి, అన్ని కూడా ట్రాన్స్మిట్ అవుతాయి ఇందులో. ఎనర్జీ వస్తుంది మేడం బాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. లైటింగ్ మెడిటేషన్ అది తిరుగుతున్నంతసేపు ఒక తెలియని అనుభూతి, ఏదో వెళ్తుంది మన లోపల నుంచి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ ఏంటంటే హై వైబ్రేషనల్ టెక్నిక్స్ కాబట్టి వీటిలో మనకు చాలా సటిల్గా లోపల నుంచి క్లియర్ అవుతాము. చాలా అద్భుతంగా ఉంది. సో చేసిన అందరికీ కూడా మంచిది, కృతజ్ఞతలు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. మేడం నమ శివాయ చెప్పేటప్పుడు అంటే మూలాధార తర్వాత సాక్రల్ స్కిప్ చేసి వెళ్ళాలి కదా మేడం? వెళ్ళాలి ఉంచాలి. సాక్రల్ అది కలిపేస్తాం, సాక్రల్ నావెల్ కలిపి ఈ తర్వాత ఇక్కడ నావెలే చెప్పారు, సాక్రల్ స్కిప్ చేయాలేమో అని డౌట్. అది కలిపేసి చేస్తారు, జలతత్వం అక్కడే ఉంది కదా అది. హలో మేడం. హలో చెప్పండి. నా పేరు శేషన్ మేడం. నేను ట్రావెలింగ్ లో ఉన్నా కూడా ఐ మిస్ ద క్లాస్ అనుకున్నాను చాలా. కానీ మేడం ఇంకా ఈ ఎనర్జీస్ ఎలా ఫ్లోటింగ్ అవుతున్నాయంటే మీ క్లాస్ నేను మిస్ అవుతున్నానేమో అన్న భావంతో ఉంటే మీ ఫోటోలు అలా మీరైతే అలాగున్నారు. ఇప్పుడు వీడియోలోకి వచ్చారు కానీ మేడం మీ ఓన్లీ ఫోటో ఉంది, మీ వాయిస్ భలే క్లియర్ గా వినపడుతుంది మేడం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎనర్జీ అనుకునేది. ఇప్పుడే కుంభమేళ ఎనర్జీ తీసుకున్నాను మేడం. నిజంగా మీ వాయిస్ వినపడుతుంది, మీ ఫోటో ఒక్కటే కనపడుతుంది మేడం. మీది క్లాస్ మాత్రం నాకు భలే ఎక్సలెంట్ గా అనిపించింది మేడం. సో మేడం ఇది ఎనర్జీస్ కాకపోతే ఏంటంటే మేడం, నేను ట్రైన్ లో ఉండి ఐ డోంట్ వాంట్ టు మిస్ ద క్లాస్ అని అనుకుని పెట్టుకుని వచ్చాను మేడం.
కానీ నెట్ వెరీ గుడ్. మీది కట్ అవుతోంది. బాగుంది. చేయడం కావాలి, మనం చేయడం కావాలి ముఖ్యంగా. సో ఇట్స్ ఆల్ మనం మనం విశ్వ కళ్యాణ సాధన చేసాము. చాలా పవర్ఫుల్ శివశక్తి. శివాయ నమః అది కూడా ఎనర్జీతో నిండింది. లైట్ మ్యాట్రిక్స్ చేసాము. ఇది మన కుంభమేళాది. ఆ 3 కూడా 3 రకాలు. నీల మిస్టిక్ టీవీ అనే వాళ్ళది లైట్ మ్యాట్రిక్స్. ఈ 3 ద్వారా కూడా హై వైబ్రేషనల్ టెక్నిక్స్ లో చేసాం కాబట్టి మనకు అనుభూతి కలిగింది. సో వీ మస్ట్ థ్యాంక్ ఆల్ ద మాస్టర్స్ ఫర్ దట్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. మేడం నేను భవానీని. చెప్పండి. అది మీరు పైనుంచి వైట్ బాల్ ఎనర్జీ కిందకి వస్తున్నట్టు అనుకోమన్నారు కదా నమశివాయ. అప్పుడు అలా కిందకి వస్తుంటే బాడీ ఏం లేదు, అంతా లైటే ఉన్నట్టుగా అనిపించింది. మళ్ళీ చేసుకోవచ్చా మేడం? ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు. వెనకాల మాట్లాడకండి. హలో హలో చెప్పమ్మా. తర్వాత కుంభమేళాలో వాటర్ లో మునుగుతున్నట్టు అనిపించినప్పుడు వాటర్ లో కలిసిపోయినట్టు అనిపించింది. ఇంకా బాడీ కూడా తెలియనట్టుగా అనిపించింది. ఒక్క నిమిషం అలా పూర్తిగా వాటర్ లో కలిసిపోయినట్టు ఆ 2 ఫీలింగ్స్ కలిగి. వెరీ గుడ్. మనకేంటంటే బాడీ మైండ్ స్పిరిట్ కరెక్ట్ అయి చేసినప్పుడు మనకు ఆ క్లారిటీ ఉంటుంది, ఆ ఎనర్జీస్ వస్తాయి నిజంగానే. ఓకే, నమస్కారం అండి. అమ్మా నమస్తే. చెప్పమ్మా. ఈరోజు శివరాత్రి. సో లింగోద్భవ కాలం అంటారు. అండ్ ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా మన బాడీ అబ్జర్వ్ చేసిద్ది అంటారు. సో దీని గురించి కొంచెం అవగాహన కల్పించండి. అలాగే ఈ టైంలో మనం చేయాల్సిన మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ గా మనకి కాన్సన్ట్రేషన్ తో చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది కొంచెం చెప్పగలుగుతాం. ఏం చేయాలి అసలు ఈ టైంలో? శివరాత్రి అసలు ఎలా సెలబ్రేట్ చేయాలి? ఒక మెడిటేషన్ పాత్ లో ఉన్నప్పుడు, ఒక సిద్ధ ప్రాక్టీసర్ గా సో ఏం చేయాలి? చేశారు కదమ్మా, ఇప్పుడు చేశారు కదా, జస్ట్ అదే చేసుకోండి. మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ద చాంటింగ్ ఆల్సో. జస్ట్ బాడీ మైండ్ స్పిరిట్ ఆఫ్ శివాకి మీరు కనెక్ట్ అవ్వుకుని యూ కెన్ డూ ద చాంటింగ్. ఓం సిద్ధేశ్వరాయ నమః అనేది సిద్ధ చాంటింగ్. అందులో డైరెక్ట్గా ఎనర్జీని యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎనర్జీ. ఓం సిద్ధేశ్వరాయ నమః యూ కెన్ చాంట్ దట్. ఇవాళ అంతా మీరు చేసుకోవచ్చు. అంతే, మెడిటేషన్లో మీరు ఆ ఎనర్జీ మీ బాడీ లోపలికి వెళ్తూ ఉంటుంది అంతే. దట్ యూ విల్ గెట్ క్లియర్డ్ అంతే. ఇంకా అందులో మళ్ళీ ఇంకేం లేదు. బీ విత్ దట్ అంతే. వాట్ ఈస్ నీడెడ్ అనేది డివైన్ ఎనర్జీ ఈజ్ డివైన్ ఇంటెలిజెన్స్ చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చాలా బాగా చెప్పారు. మాకు అందరికి కూడా శివరాత్రి రోజు మర్చిపోలేని అనుభూతిని కలిగించారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేయగలిగిన వాళ్ళందరూ కూడాను మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శివాయ నమః చెప్పాను కదా, నమ శివాయ మెడిటేషన్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు టైం ఉంది, ఎంత టైం మీరు మెలకుగా ఉంటే అంత టైం కూడా ఈ పార్ట్స్ మీద చేసుకోవచ్చు. శివాయ నమః పైన చేసుకుని అబ్జర్వ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ మీరు చేయండి. ఏమీ లేదంటే చాంటింగ్ చేసుకోండి. ఓం సిద్ధేశ్వరాయ నమః చేసుకున్నా మీకు ఎనర్జీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జగదీష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అది ఎమోషనల్ హీలింగ్ రేపటి నుంచి అనౌన్స్ చేయండి. ఆ సెల్ఫ్ హీలింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సెల్ఫ్ హీలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో గ్రూప్ లో? నేనున్నాను మేడం. చేసామండి, కానీ తర్వాత 21 days చేయలేదు. కొన్ని వీడియోస్ వాచ్ చేయటం అయిందండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక 20 years నుంచి మీకు ఫ్యాన్స్ అండి. మేము మా సిస్టర్ ఎప్పుడు చూస్తున్నాం. ఆంధ్రభూమిలో వచ్చేవి కదండి ఆర్టికల్స్ ఆ టైం నుంచి. మెడిటేషన్ చేయడానికి అవకాశం వచ్చింది. రోజు
చక్కగా చక్రాల దగ్గర మీరు చేయించినప్పుడు వైట్ లైట్ ట్యూబ్ లైట్ లాగా నియాన్ లైట్ లాగా రావడం అనేది ఎక్స్పీరియన్స్ అయ్యాను. అట్లనే ఆజ్ఞా చక్రం దగ్గర తెలిసిందండి వైబ్రేషన్స్ బాగా. అలాగే నమశివాయ దగ్గర వైట్ మూన్ లాగా అలా అన్ని చక్రాల్లోకి వెళ్తున్నట్టుగా కనిపించిందండి. అదే ఓకే. అంటే దీనికి బ్రీత్ మెడిటేషన్ కి ఏమైనా కనెక్షన్ ఉంటుందండి? ట్రాన్స్జెండర్ మెడిటేషన్ ఇంకేంటి దీనికి ఇంకేంటి అన్నారు? బ్రీత్ మెడిటేషన్ అండి. బ్రీదింగ్ బ్రీత్ అబ్జర్వ్ చేయటం, బ్రీత్ అబ్జర్వేషన్ అది జనరల్ గా యూఆర్ అబ్జర్వింగ్ అండ్ మైండ్ క్లియర్ అయినప్పుడు యూ విల్ గెట్ సమ్ ఎనర్జీస్. అది వెన్ వి గెట్ ఇంటూ థాట్లెస్ స్టేట్ థాట్లెస్ స్టేట్కి వెళ్ళినప్పుడు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ఇందులో ఏంటంటే డైరెక్ట్ గా డివైన్ ఎనర్జీ తీసేసుకుంటారు ముందు మీరు. బై డూయింగ్ ఇట్ యూ విల్ గో టు మెడిటేటివ్ స్టేట్. ముందు ఎనర్జీ వచ్చి మెడిటేటివ్ స్టేట్కి వెళ్తారు. ఓకే, స్పిరిట్స్ అప్ టు ప్రాసెస్. హయ్యర్ ఎనర్జీస్ వచ్చేస్తాయి ఇందులో. గ్రేట్ అండి. ఓకే ఓకే మంచిది. ఎమోషనల్ హీలింగ్ క్లాస్ ఒకటి ఉంది. దోస్ హూ వాంటెడ్ టు క్లియర్ ఎనీ ఎమోషనల్ ట్రామాస్ కానీ ఎమోషనల్గా స్ట్రెంగ్థెన్ అవ్వాలనుకున్నా దే కెన్ జాయిన్ దట్ క్లాస్. ఆర్ ఎవ్రీడే 21 డే వాట్సాప్ గ్రూప్లో మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్, మెడిటేషన్స్ ఆన్ ఏంజల్స్ ఇవన్నీ ఇస్తాము. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ అందులో కూడా ఉంటే ఏంటంటే ఎవ్రీడే మనము యూనివర్సల్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి దానితో అనుసంధానమై మన లైఫ్ని కరెక్ట్ చేసుకునే విధానం అది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ ఎనీథింగ్ జగదీష్ గారిని కాంటాక్ట్ చేసినా యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. సో ఏదైనా సరే హయ్యర్ ఎనర్జీస్ నేర్చుకుని లైఫ్ని మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓం సిద్ధాయ నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సిద్ధాయ. థ్యాంక్ యూ.